సరే, 5 minutes తర్వాత తీద్దాం. నేను చెప్తాను. హల్లెలూయా. గట్టిగా చెప్పండి, ఇంకా గట్టిగా చెప్పండి. ఎక్కడి వరకు ఫినిష్ అయింది బైబిల్ స్టడీ? ఎక్కడున్నాము? 2 శామ్యూయల్ దగ్గర ఉన్నాం కదా. ఏం నేర్చుకున్నాము ఇప్పటి వరకు? మనము ఏం నేర్చుకున్నాము ఇప్పటి వరకు? ఎవరైనా చెప్తారా? ఏమన్నా విచారం చేశాడు దావీదు? ఏ దేశానికి? ఇశ్రాయేల్ దేశానికి వెళ్ళాలా వద్దా అని అన్నాడు. ఓకే, దేవుడు ఎక్కడికి వెళ్ళమన్నాడు? హెబ్రోన్కి వెళ్ళమన్నాడు. ఆ తర్వాత ఏం జరిగింది? యూదా వారందరూ వచ్చి దావీదుని పట్టాభిషేకం చేస్తారు రాజుగా. ఎన్ని గోత్రాల వాళ్ళు? మరి మిగతా 11 గోత్రాలకి ఏమైంది? ఇష్బోషేతుని రాజుగా చేస్తారు. అబ్నేర్ చేస్తాడు. అబ్నేర్ ఎవరు? ఎవరు సైన్యాధిపతి? సౌలు యొక్క సైన్యాధిపతి అయిన అబ్నేరు ఇష్బోషేతుని రాజుగా చేస్తాడు. మీరు ముందుకు రండి, సాయి విక్టర్ ముందుకు రండి. వెరీ గుడ్. అక్కడ వరకు మనకు అర్థమైంది. అయితే ఈరోజు 3వ అధ్యాయం మనం చూద్దాము. ఇది కొంచెం పెద్ద టాపిక్, ఓపిక్గా వినాలని మీ అందరికీ మనవి. సో ఈరోజు సమాధానం గురించి మాట్లాడతాం మనం. సమాధానము అనండి, గట్టిగానండి. సమాధానము కోరుకుంటాము కానీ అనండి, మళ్ళీ అనండి, ఇంకా గట్టిగా చెప్పండి. మనందరం సమాధానం కోరుకుంటాం కదా, మనందరం సమాధానం కోరుకుంటాం. ఇది చాలా సమాధానపరంగా జరిగిపోతే బాగుంటుంది, ఈ విషయము చాలా పీస్ఫుల్గా జరిగిపోతే బాగుంటుంది, ఎలాంటి గొడవలు లేకుండా ఈ డిస్కషన్ జరిగితే బాగుంటుంది అని అనుకుంటాం. కానీ ఒక పాయింట్ వచ్చేసరికి సమాధానానికి అడ్డుపడుతుంది. సమాధానానికి ఒక విషయం అడ్డుపడుతుంది. ఏంటి ఆ విషయము అంటే, మన పనులైనా అయి ఉండొచ్చు, లేదా ఇతరులు వల్ల అయినా అయి ఉండొచ్చు. 2 విషయాలు అడ్డుపడతాయి సమాధానానికి. అంటే ఈ కాంటెక్స్ట్లో ఈరోజు మనం మాట్లాడుకునే సందర్భంలో మనం చేసే పనులు మన సమాధానాన్ని పాడు చేస్తాయి, లేదా ఇతరులు చేసే పనులు మన సమాధానాన్ని పాడు చేస్తాయి. అయితే ఈరోజు 2 కూడా సమాధానాన్ని పాడు చేసే విషయాల్ని మనం చూస్తాం. దావీదు చేసిన పనులు, అలాగే దావీదు పక్కనున్న వాళ్ళు చేసిన పనులు కూడా ఎలా సమాధానాన్ని పాడు చేస్తున్నాయి అనే విషయాన్ని మనం చూస్తాం. 3వ అధ్యాయంలోకి వద్దాం. 1వ వచనం చదవాలందరూ. దావీదు కుటుంబీకులకును బహుకాలం యుద్ధము జరగగా దావీదు అంతకంతకు ప్రబలెను, సౌలు కుటుంబము అంతకంతకు నీరసిల్లెను. సౌలు కుటుంబానికి దావీదు కుటుంబానికి ఎంతకాలంగా యుద్ధం జరిగింది? బహుకాలము యుద్ధము జరగగా. ఎంతకాలము? ఎంతకాలము అనేది తెలియదు, బహుకాలము యుద్ధం జరిగిందంట. మన జీవితంలో కూడా మన శత్రువుతోటి మనం పోరాటం చేసే పాపంతో మనం చనిపోయేంత వరకు యుద్ధం చేస్తాం. బహుకాలము యుద్ధం చేస్తాం. ఎప్పటి వరకు యుద్ధం చేస్తాము? ఎప్పుడైతే దేవుడు మనల్ని పిలుచుకొని పరమునకు చేర్చుకుంటాడు, అప్పటి వరకు మనకి మనశ్శాంతి అనేది ఉండదు. మనం కూడా పాపముతోటి బహుకాలము, జీవితాంతము యుద్ధం చేస్తూ ఉంటాం. అయితే ఇలాంటి యుద్ధ భూమిలో ఉన్న దావీదు దాదాపు 15 నుంచి 20 సంవత్సరాలు ప్యాలెస్ నుంచి బయటికి వెళ్ళిపోయి ఫైటింగ్ చేసి సౌల్తో ఫైట్ చేశాడు, శత్రుదేశంలోకి వెళ్ళిపోయాడు. ఇదంతా జరిగినా సరే దావీదు మళ్ళీ తిరిగి యూదా దేశానికి వచ్చాడు. యూదా దేశానికి వచ్చిన తర్వాత దావీదు జీవితంలోకి సమాధానం వచ్చిందా అంటే సమాధానము రాలేదు. మళ్ళీ పోరాటం, నిత్య పోరాటం అన్నమాట. రోజు పోరాటమే. అలాంటి రోజు పోరాటమైన వ్యవస్థలోకి దావీదు నిలబడతా ఉన్నాడు. ఇక్కడ దావీదు చేసిన పని ఒకటి ఉంది, చూడండి. 2వ వచనం నుంచి చదవండి. హెబ్రోనులో దావీదునకు పుట్టిన కుమారులు ఎవరనగా అమ్నోను అని అతని జ్యేష్ఠపుత్రుడు, యెజ్రెయేలు
ఉమ్, అబీగైలు వలన పుట్టెను. ఉమ్, ఆడవాడగు ఇశ్రాయేలు ఉమ్, దావీదునకు భార్యగు ఉమ్, ఎగ్లా వలన పుట్టెను. ఉమ్. వీరు హెబ్రోనులో దావీదునకు పుట్టిన కుమారులు. వెరీ గుడ్. దావీదుకి పిల్లలు పుట్టారంట. దావీదుకి కొడుకులు పుట్టారు. దావీదుకి ఎవరు పుట్టారు? వెరీ గుడ్. ఎంతమంది కొడుకులు పుట్టారు చెప్పాలి, అందరూ గట్టిగా చెప్పాలి. 6 కొడుకులు పుట్టారు. ఎంతమంది? నన్ను చూడండి అందరూ, 6 కొడుకులు పుట్టారనండి. అయితే ఇక్కడ ఒక చిన్న కిటుకు ఉంది. ఏంటయ్యా అంటే 6 కొడుకులు ఎవరికి పుట్టారు? ఎంతమంది భార్యలకు పుట్టారు? లెక్క పెట్టండి, లెక్క పెట్టండి. ఎంతమంది భార్యలకు పుట్టారు? 6 భార్యలకి 6 కొడుకులు పుట్టారు. నన్ను చూడండి ఒకసారి. దావీదుకి ఈ పాయింట్ ఆఫ్ టైంలో దావీదుకి 6 మంది భార్యలు. ఎంతమంది భార్యలు? 6 మంది భార్యలకి 6 మంది కొడుకులు పుట్టారు. మీకు గుర్తుందా? దావీదు హెబ్రోనుకు వచ్చాడు. దావీదు హెబ్రోనుకు వచ్చినప్పుడు ఎంతమంది భార్యలతో వచ్చాడు చూడండి. 2వ అధ్యాయము 2వ వచనం చూడండి. 2వ అధ్యాయము 2వ వచనం చూడండి ఒకసారి. కాబట్టి యెజ్రెయేలు కర్మెలీయుడు నాబాలునకు భార్య అయిన అబీగైలు అను తన 2 భార్యలను వెంట పెట్టుకొని దావీదు అక్కడికి పోయెను. ఎంతమంది భార్యలతో హెబ్రోన్కి వచ్చాడు దావీదు? ఇప్పుడు ఎంతమంది భార్యలు లేరు దావీదుకి? ఈ అధ్యాయం ఫినిష్ అయిపోయేలోపు ఇంకొక భార్య యాడ్ అవుద్ది, 7 అవుతారు. ఈ అధ్యాయం ఫినిష్ అయిపోయేలోపు దావీదుకి 7 భార్యలు అవుతారు. ఇంకో విషయం ఏంటంటే 5వ అధ్యాయంలోకి రండి. 5వ అధ్యాయంలో 13వ వచనం చదవండి ఒకసారి. దావీదు హెబ్రోను నుండి వచ్చి అందరు తీశారా? అందరు చదవండి. దావీదు హెబ్రోను నుండి వచ్చిన తర్వాత యెరూషలేములో నుండి అనేకమైన ఉపపత్నులను ఇక అనేకమైన ఉపపత్నులను చేసుకొనగా భార్యలను చేసుకొనగా దావీదునకు ఇంకనూ పెక్కుమంది కుమారులను కుమార్తెలను పుట్టిరే. ఎంతమంది భార్యలతో హెబ్రోన్కి వచ్చాడు దావీదు? ఇప్పుడు మనం చదువుతా ఉన్నప్పుడు ఎంతమంది భార్యలు ఉన్నారు? 6. అధ్యాయం ఫినిష్ అయిపోయేలోపు ఇంకొక భార్య పెరిగిపోతుంది, 7. 5వ అధ్యాయానికి వచ్చేసరికి ఇంకా భార్యలు అనేక మంది ఉపపత్నులు వచ్చేస్తారు దావీదు జీవితంలోకి. ఇంకా కొంచెం ముందుకెళ్తే బత్షెబా కూడా వచ్చేస్తుంది జీవితంలోకి. 8 మంది భార్యలు అవుతారు. ఎంతమంది భార్యలు అవుతారు? 8 మంది భార్యలు, అనేక మంది ఉపపత్నులు. అయితే ఇక్కడ మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగాలి. దావీదు చేసింది మంచి పనా చెడ్డ పనా? ఎందుకు చెడ్డ పని? పాత నిబంధనలో ఎక్కువ మంది భార్యలు ఉండడం తప్పేం కాదు కదా. సౌలుకు ఉన్నారు కదా, ఎక్కువ మంది భార్యలు ఉండడం తప్పేం కాదు కదా. దావీదు చేసింది మంచి పని అనుకుంటా ఉన్నారా, చెడ్డ పని అనుకుంటా ఉన్నారా? ఎందుకు చెడ్డ పని అంటే మనకు నచ్చలేదు కాబట్టి చెడ్డ పనా? మనకు ఇప్పుడు ఒక భార్య ఒక పురుషుడు అన్నట్టుగా ఉంది కాబట్టి, అప్పట్లో వాళ్ళకి ఆ ప్రివిలేజెస్ ఉన్నాయి కాబట్టి చెడ్డ పనా? ఎందుకు చెడ్డ పని అని అనుకుంటా? ఎందుకు డిస్టర్బ్ అవుతుంది లైఫ్? చాలా అన్ని ఫ్యామిలీస్ అంతమంది. అయితే యెహోవా దేవుడు మోషే చేత ధర్మశాస్త్రం రాయించినప్పుడు మీకు రాజు రాబోతా ఉన్నాడు. ఆ రాజుకి కొన్ని క్వాలిటీస్ ఉండాలి. ఆ రాజుకి కొన్ని క్వాలిటీస్ ఉండాలి. ఆ రాజు చేయవలసిన పనులు ఇవే అని చెప్పేసి మోషే చేత ద్వితీయోపదేశకాండము 17వ అధ్యాయం రాయించాడు. రాజుకు ఉండాల్సిన క్వాలిటీస్లో ఒక క్వాలిటీ ఏంటి అంటే ద్వితీయోపదేశకాండము 17వ అధ్యాయము 17వ వచనము. ద్వితీయోపదేశకాండము 17వ అధ్యాయము 17వ వచనము చూడండి. ఇప్పుడు చూడండి 17వ అధ్యాయము 17వ వచనము తీసారా అందరూ? చదవండి. తన హృదయము తొలగిపోకుండానట్లు అతడు అనేక స్త్రీలను, రాజుకి ఉండాల్సిన ఇన్స్ట్రక్షన్స్ గురించి, రాజుకి ఏముండాలి అర్హతలు, దాని గురించి దేవాతి దేవుడు మోషే చేత రాయించాడు అధ్యాయం అది. అందులో ముందుకెళ్ళి చదివితే ఎక్కువ రథములు ఉండకూడదు, ఎక్కువ గుర్రాలు ఉండకూడదు అనే విషయాన్ని కూడా చాలా క్లియర్గా మెన్షన్ చేస్తాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడు? తన హృదయము తొలగిపోకుండునట్లు. ఎప్పుడు తొలగిపోతుంది మన హృదయము? మనం హృదయం దేవుని వైపే చూస్తూ ఉంటుంది.
లెక్క ప్రకారం మన హృదయం దేవుని వైపే చూస్తూ ఉంటుంది. కానీ మన హృదయం ఎప్పుడు తొలగిపోతుంది అంటే ఈ భార్యల విషయంలో కూడా తొలగిపోవచ్చేమో, గుర్రాల విషయంలో తొలగిపోవచ్చేమో, రథాల విషయంలో, డబ్బు విషయంలో, పరపతి విషయంలో, ఇన్ఫ్లుయెన్స్ విషయంలో తొలగిపోవచ్చేమో. అవన్నిటికీ అతీతంగా ఇజ్రాయేలుకు నేను ఏర్పాటు చేసిన రాజు ఉండాలి. ఆ రాజు అనేక మంది భార్యలని పెళ్లి చేసుకోవడానికి వీలు లేదు అని యెహోవా దేవుడు ఒక కట్టడిని నియమిస్తే దేవునికి హృదయానుసారుడైన దావీదు అనేక మంది ఉపపత్నులు తెచ్చుకున్నాడు. శరీరానికి ఆత్మకి గొడవ ఎప్పుడు? ఆత్మకి శరీరానికి గొడవ. ఆత్మ ఎప్పుడు నిలకడగా దేవుని వైపు చూడాలనుకుంటే శరీరం ఏం చేస్తుంది? ఓకే, ఇంకో భార్యను తెచ్చుకుందాం. అలా తెచ్చుకొని 6 భార్యలు అయిపోయారు. అధ్యాయం చివరకు వచ్చేసరికి 7 భార్యలు అయిపోయారు దావీదుకి. ఈ 6 భార్యల్లో 6 కుమారుల పేర్లు మనం విన్నాం కదా. 6 కుమారుల పేర్లు మనం విన్నాం కదా. ఆ 6 కుమారులు ఏం చేశారు అనేది మీకు ఒక ఫోటో చూపిస్తాను. ఫోటో ప్లే చేస్తారు చూడండి. ఈ 6 భార్యల్లో 6 కుమారుల్లో 3 కుమారుల గురించి మాట్లాడుకుందాం. కనిపించే అమ్నోను అనండి, అబ్షాలోము అనండి, అదోనైజా అనండి. ఇంగ్లీష్లో అయితే అదోనైజా అని ఉంది, తెలుగులో అయితే అదోనియా. ఓకే, 6 కుమారుల పేర్లలో ఈ 3 పేర్లు కనిపిస్తున్నాయా? చూడండి ఒకసారి. ఉన్నాయా లేదా చూడండి. అమ్నోను ఉన్నాడా? అబ్షాలోము ఉన్నాడా? అదోనియా ఉన్నాడా? కనపడతా ఉన్నాడా? కొంచెం దీన్ని ఇట్లా ఆగుతావా? కొంచెం దీన్ని దావీదు హెబ్రోన్లో ఉన్నప్పుడు దావీదుకి ఎంతమంది పిల్లలు పుట్టారు? 6 భార్యల చేత 6 పిల్లలు పుట్టారు. అందులో 3 పిల్లల గురించి మనం మాట్లాడదాం. సరిపోతుందిలే. 3 పిల్లల గురించి మనం మాట్లాడదాం. అది మాట్లాడక ముందు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం తీద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం తీసారు అందరూ? 5వ అధ్యాయము 17వ వచనము చదవండి. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా ఏం చేస్తుందంట? విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరేమి చేయ నిశ్చయింతురో వాటిని చేయకుండా. చూడండి, శరీరము ఆత్మ ఒకదానికొకటి ఆపోజిట్గా ఉంటాయంట. ఒకదానికొకటి. ఇప్పుడు దావీదు సఫర్ అవుతా ఉన్న సమస్య అదే. దావీదు శరీరం ఒకటి చెప్తా ఉంది, ఆత్మ ఒకటి చెప్తా ఉంది. ఆత్మ ఏమంటా ఉంది? దేవుని కట్టడలుగా అయికొనాలా అంటా ఉంది. కానీ దావీదు శరీరం ఏం చేస్తూ ఉంది? ఇంకో భార్యను తెచ్చుకుందామని శరీరం ఎలా అయితే నడిపిస్తూ ఉందో ఆత్మ కూడా అటే వెళ్ళిపోతూ ఉందంట. అలాంటి సమస్యలో ఉన్న దావీదు 6 భార్యలు తెచ్చుకున్నాడు. 6 భార్యలతో 6 పిల్లల్ని కన్నాడు. ఆ 6 పిల్లల్లో 3 పిల్లల గురించి మనం మాట్లాడదాం. అమ్నోను అనండి. అమ్నోను దావీదు కొడుకు చేసిన తప్పేంటయ్యా అంటే తన చెల్లిని రేప్ చేస్తాడు. తామారుని రేప్ చేస్తాడు అమ్నోను ఏం చేస్తాడంటే తామారుని రేప్ చేస్తాడు. ఈ తామారు ఎవరయ్యా అంటే అబ్షాలోము చెల్లి. ఎవరి చెల్లి? ఈ అమ్నోను చేసిన పని వల్ల అబ్షాలోము పగ పెంచుకుంటాడు. ఎవరి మీద? అమ్నోను మీద పగ పెంచుకుంటాడు. అబ్షాలోము ఏం చేస్తాడంటే అమ్నోనుని చంపేస్తాడు. చంపేయడమే కాదు, ఏం చేస్తాడంటే దావీదుకు వ్యతిరేకంగా దావీదుని తరిమేసి అబ్షాలోము రాజు అవ్వాలని చూస్తాడు. అయితే ఈ అబ్షాలోము ఎలా చనిపోయాడంటే దావీదుకు వ్యతిరేకంగా యుద్ధం చేసినప్పుడు ఆ యుద్ధంలో అబ్షాలోము చనిపోతాడు. మూడో కొడుకు ఎవరయ్యా అంటే అదోనియా. ఎవరు? అదోనియా కూడా దావీదుకు వ్యతిరేకంగా దావీదుని తరిమేసి దావీదు స్థానంలో దావీదు సింహాసనాన్ని తీసేసుకోవాలని చూస్తారు. వీళ్ళు 3 ఎవరు కొడుకులు? వీళ్ళు ఎవరికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు? ఎక్కడి నుంచి తెచ్చుకున్నాడు దావీదు వీళ్ళందరినీ? దావీదుకి సమాధానము కావాలి, కానీ ఫుల్ స్టాప్స్ ఉన్నాయి.
దావీదు జీవితంలో సమాధానం కావాలి. 15 సంవత్సరాలు కష్టపడి అడవిలో తిరిగి వచ్చి నాకు ఇంకా చాలు ప్రభువా, ఈ కష్టాలన్నీ నాకు చాలు, నాకు ఈ అప్పులు చాలు, నేను జీవితాంతం దెబ్బలాడింది చాలు, నేను నీ దగ్గర చాలా పీస్ఫుల్గా ఉంటాను అనుకుంటే ఎవరు తెచ్చుకున్నారు ఈ సమస్యలన్నీ? దావీదు ఏరి కోరి తెచ్చుకున్న భార్యలకు పుట్టిన కొడుకుల వల్ల తెచ్చుకున్న సమస్యలు ఇవి. అర్థమైందా? మొదటి విషయం, సమస్యలు ఎక్కడి నుంచి వస్తే సమాధానం ఎక్కడ పాడవుతుంది? ముందు మనలో, మనం చేసిన పనుల వల్ల పాడవుతుంది. దేవుని వాక్యం ఏం చెప్తా ఉంది? నువ్వు ఎక్కువ మంది భార్యలను తీసుకోవడానికి వీలు లేదు. కానీ దావీదు ఏం చేస్తా ఉన్నాడు? దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు ఏం చెప్తాడో అది చేయడం మానేసి మనకు నచ్చింది చేస్తాము, అక్కడ సమాధానము పోతుంది. దావీదు చేసిన పని కూడా అదే. 6 పిల్లల్లో 3 50% చెడ్డోళ్ళే. 6 కంటే 6లో 50% చెడ్డోళ్ళే. దావీదు ఎంత గొప్పోడు, పిల్లలు చూడండి ఎంత దరిద్రులు తయారయ్యారు. దావీదు చూడండి ఎంత గొప్పోడు, పిల్లలు చూడండి ఎంత దరిద్రులుగా ఉన్నారు. నాకు ఒక డౌట్, అమ్నోను తామారుని రేప్ చేస్తుంటే, అబ్షాలోము అమ్నోని చంపుతుంటే దావీదు ఏం చేస్తున్నాడు? ఏం చేస్తున్నాడు దావీదు? దావీదు గొప్ప యుద్ధవీరుడు కదా. ఫ్యామిలీలో ఇన్ని గొడవలు జరుగుతుంటే అమ్నోను చెల్లిని రేప్ చేశాడు, అబ్షాలోము అమ్నోను చంపాడు, అదోనియా ఏమో ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తాడు. దావీదు ఏం చేస్తా ఉన్నాడు? ఏం చేస్తున్నాడని మీరు అనుకుంటా ఉన్నారు? చెప్పండి, ఏదైనా ఆన్సర్ చెప్పండి. ఏం చేస్తున్నాడు దావీదు? వాళ్ళందరూ అట్లా చేస్తున్నాడు. వెనకాల అంత గొడవ జరుగుతుంది కదా, తండ్రి కదా, రాజు కదా. ఏం చేస్తున్నాడు దావీదు? డిప్రెషన్లో ఉన్నాడా? ఓకే, ఏం చేస్తున్నాడు దావీదు? మొదటి రాజుల గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం. మొదటి రాజుల గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనము. మొదటి రాజుల గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనము. హగ్గీతు కుమారుడైన అదోనియా ఎవరు? దావీదు కుమారుడే కదా. ఓకే, దావీదు కుమారుడు అనండి. ఎవరు ఈ కుమారుడు? అదోనియా. హగ్గీతు కుమారుడైన అదోనియా, ఇతను దావీదు కుమారుడు అనమాట. ఇతను గర్వించిన వాడై నేనే రాజునగుదును అనుకొని రథములను గుర్రపు రౌతులను వెరీ గుడ్. ఇప్పుడు అదోనియా దావీదుకు వ్యతిరేకంగా తన ఆర్మీని ఫామ్ చేసుకుంటా ఉన్నాడు. దావీదు కొడుకు తన ఆర్మీని ఫామ్ చేసుకున్నాడు. దావీదుని తరిమేయాలి, నేను కూర్చోవాలి ఆ సీట్లో. దావీదు ఏం చేస్తున్నాడు చూడండి. తర్వాత అతని తండ్రి, నీవు ఈలాగున ఎలా చేయుచున్నావని నొప్పి. మళ్ళీ చదవండి ఆ వచనం ఒకసారి. అతని తండ్రి, అందరు కలిసి చదవండి. అతని తండ్రి నీవు ఇలాగు నేల చేయుచున్నావని అతని చేతను ఎప్పుడు విచారించి అతని నొప్పి. ఎవరికి నొప్పి కలిగజేయలేదు దావీదు? అదోనియా అక్రమం చేస్తూ ఉంటే దావీదు నోరు మూసుకొని ఇంట్లో కూర్చున్నాడు, ఏం మాట్లాడకుండా. అరే ఎందుకు చేస్తున్నావు అదోనియా ఇట్లా నువ్వు అని చెప్పి దావీదు ఒక్కసారి కూడా ప్రశ్నించలేదంట. అమ్నోను సొంత చెల్లి నువ్వు ఎందుకు అలా చేసావు అని చెప్పి దావీదు ప్రశ్నించలేదు. నువ్వెందుకు నాకు వ్యతిరేకంగా పనిచేస్తున్నావు అని చెప్పి అబ్షాలోమును దావీదు ప్రశ్నించలేదు. దావీదు మంచి రాజు అయి ఉండొచ్చు, దేవునికి హృదయానుసారుడై ఉండొచ్చు, కానీ దావీదు మంచి తండ్రి కాదు. ఎవరైనా గుర్తొస్తున్నారా? ఏలీ. ఎగ్జాక్ట్లీ. ఏలీ మంచి ప్రవక్త అయి ఉండొచ్చు, కానీ ఏలీ మంచి కొడుకు, మంచి తండ్రి కాదు. సమూయేలు కూడా మంచి ప్రవక్త అయి ఉండొచ్చు, కానీ కొడుకుల విషయంలో తప్పిదం చేశాడు. దావీదు గొప్ప రాజు అయి ఉండొచ్చు, కానీ కొడుకుల విషయంలో ప్రశ్నించకుండా వాళ్ళని నొప్పించలేదంట. ఎందుకు నొప్పించలేకపోయాడు తెలుసా? భార్యల పోరు. ఇంకా చాలా రీజన్స్ ఉండొచ్చు, ఇంకేమైనా ఉండొచ్చు. కానీ తండ్రి స్థానంలో ఉండి గద్దించాల్సిన దావీదు నువ్వు తప్పు చేస్తున్నావు అని గద్దించట్లేదంట. అతి ప్రేమ పిల్లలంటే అతి ప్రేమ. నా కొడుకు
తల్లులకేమో కొడుకుల మీద, తండ్రులకేమో కూతుర్ల మీద. అతి ప్రేమ, గద్దింపు లేదు, సరిచేయటం లేదు. కొన్ని ఇళ్ళలో చూస్తాను, తండ్రి కొడుకు కూర్చొని తాగుతారంట. కొన్ని ఇళ్ళలో చూస్తాను, ఎందుకు వీడిట్లా పాడైపోయాడు, తండ్రి వల్లే పాడైపోయాడంట వీడిట్లా, తల్లే వీడిని పాడు చేసిందంట. చూడండి, అంత గొడవ జరుగుతూ ఉంటే దావీదు నొప్పించలేదంట. అంత గొప్ప దావీదు నొప్పించకపోవడం ఏంటి? దావీదు తండ్రిగా ఫెయిల్ అయిపోయాడు. దావీదు తండ్రిగా ఫెయిల్ అయిపోయాడు, సమాధానాన్ని పోగొట్టుకున్నాడు. ఎవరి వల్ల సమాధానాన్ని పోగొట్టుకున్నాడు? తను చేసుకున్న పనుల వల్ల సమాధానాన్ని ఎవరేం చేయలేదు దావీదు విషయంలో. భార్యలు వద్దాయంటే భార్యలను తెచ్చుకున్నాడు. దేవుడు తెలుసు, ఎక్కువ మంది భార్యలు ఉంటే ఎక్కువ సమస్యలు ఉంటాయి అని చెప్పి. ఒకటి కంటే ఎక్కువ ఉంటే ఖచ్చితంగా సమస్య ఉంటుంది. అబ్రహాం గారికి చెప్పాడు, వాగ్దానం చేశాడు, నీకు పిల్లోడిని ఇస్తాను, ఇది నా వాగ్దానం అంటే. ఏం చేసింది సారమ్మ గారు? విన్నదా? వినలే. నువ్వు దాసి దగ్గరికి వెళ్ళి. ఈయన కూడా రెడీగా ఉన్నట్టున్నాడు, ఎప్పుడు చెప్తుందా మా ఆవిడ అని రెడీగా ఉండి వెళ్ళాడు. ఒక అన్వాంటెడ్ ప్రోడక్ట్ వచ్చింది బయటికి. దేవుంది కాని ప్రోడక్ట్ ఒకటి బయటకు వచ్చింది. గుర్తుందా మీకు? మొదటి సమూయేలు గ్రంథం మొదట్లో సమూయేలు గారి తండ్రి, సమూయేలు గారి తల్లి పేరేంటి? వాళ్ళ పిన్ని పేరేంటి? హన్నా పెనిన్నాలు. హన్నమ్మ గారికి పిల్లలు పుట్టలేదని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తాడు. దేవుడు ఇస్తాడని తెలుసు కదా, వెయిట్ చేయాలి కదా. తండ్రి గారు వెయిట్ చేయకుండా ఎవరిని తెచ్చుకున్నారు? పెనిన్నాను తెచ్చుకున్నాడు. ఇద్దరి మధ్య ఏమైంది? గొడవలై ఈయన జుట్టంతా ఊడిపోయిందంట. వాళ్ళిద్దరి మధ్య గొడవలు. ఎక్కడైతే ఒకటి కంటే ఎక్కువ ఉందో అక్కడ సమస్య ఉంది. ఎక్కడైతే ఒకటి కంటే ఎక్కువ ఉందో అక్కడ సమస్య ఉంది. అబ్రహాము జీవితంలో చూస్తాం, హన్నా పెనిన్నా విషయంలో చూస్తాం, దావీదు విషయంలో మళ్ళీ చూస్తున్నాం మనం. ఏం చేశాడంట అదోనియా? ఏం చేశాడంట? తండ్రికి వ్యతిరేకంగా పనిచేశాడంట. దావీదు కొన్ని తెచ్చుకున్నాడు దాన్ని. మనం దానికి ఏం చేయలేం. ముందుకు వెళ్దాం. 6వ వచనం. సౌలు కుటుంబీకులను బహు సహాయము చేసెను. వెరీ గుడ్. ఇప్పుడు సౌలు కుటుంబానికి దావీదు కుటుంబానికి బాగా యుద్ధం జరుగుతూ ఉంటే అబ్నేరు సౌలు కుటుంబానికి ఒక స్ట్రెంగ్త్, ఒక బలంలాగా మారిపోయాడు. సౌలు కుటుంబానికి అబ్నేరు ఒక బలమైన ఫౌండేషన్ లాగా మారిపోయి వాళ్ళకి బహుగా సాయం చేస్తూ వచ్చాడు. అదే ఉంది కదా, సౌలు కుటుంబీకులకు బహు సహాయము చేశాను. అయితే ఈలోపు ఇష్బోషేతు అబ్నేర్ని పిలిచాడంట. అబ్నేర్ని పిలిచి ఏమంటా ఉన్నాడంట, అయ్యా కుమార్తె అయిన రిస్పాయ్ అని ఒక ఉపపత్ని సౌలుకుండెను, నా తండ్రి ఉపపత్నికు దానిని నీవెందుకు కూడితివని ఇష్బోషేతు అబ్నేర్ని అడిగాడంట. ఇటు చూడండి నన్నందరూ, ఇటు చూడండి. ఇష్బోషేతు సైన్యాధిపతి ఎవరు? అబ్నేరే కదా. కాన్ఫిడెంట్గా చెప్పండి, అబ్నేరానండి. అబ్నేర్ని పిలిచాడంట ఇష్బోషేతు. మా తండ్రికి ఒక ఉపపత్ని ఉంది కదా, ఒక దాసి ఉంది కదా, తనతోటి నువ్వెందుకున్నావు అని చెప్పి అబ్నేర్ని అడిగాడంట. ఎవరు అడిగారు? ఇష్బోషేతు అడిగాడు. నిజంగా అబ్నేరు ఆ తప్పు చేశాడా మనకు తెలియదు. లేదా అబ్నేరు మీద అబాండం వేయాలని చెప్పి ఇష్బోషేతు ఏమన్నా ప్లాన్ చేసి ఆ అబాండం వేశాడా అనే విషయం మనకు తెలియదు. తప్పు చేసి ఉండొచ్చు, చేయకపోయి ఉండొచ్చు. గుర్తుపెట్టుకోండి, అక్కడ అబ్నేరు నిజంగా కూడాడు ఆ అమ్మాయి అనే విషయం రాయబడలేదు. ఇష్బోషేతు అడిగాడు, నువ్వు నా తండ్రి ఉపపత్నితో నువ్వు ఎందుకు కూడుకున్నావు, ఎందుకు తనతో నువ్వు పాపం చేశావు అని అడిగాడు. ఎందుకు? తండ్రి ఉపపత్నితో కూడితే తనకేంటి, ఒకవేళ తండ్రి ఉపపత్నితో కూడుకోకపోతే తనకేంటి ఇబ్బంది? సౌలు లేడు ఎలాగో, ఇష్బోషేతుకి ఏంటి ఇబ్బంది? అబ్నేర్ ఏం చేస్తే ఇష్బోషేతుకి ఇబ్బంది ఏంటి? అయితే ఇక్కడ ఏంటయ్యా అంటే, నన్ను చూడండి, ఇక్కడ సమస్య ఏంటయ్యా అంటే, ఆ రోజుల్లో తండ్రికి సంబంధించిన సమస్తము, ఒక రాజుకి సంబంధించిన సమస్తము, ఉదాహరణకి సౌలుకు చెందాల్సిన ఆస్తి, సౌలుకు చెందాల్సిన గుర్రాలు, సౌలుకు చెందాల్సిన భార్యలు, సౌలుకు చెందాల్సిన ఉపపత్నులన్నీ కూడా తర్వాత ఎవరైతే రాజు అవుతారో వాళ్ళకి వెళ్తాయి. ఆ రోజుల్లో రాజు చనిపోతే
రాజు తర్వాత ఎవరైతే రాజు అవుతారో వాళ్ళందరికీ ఇదంతా ట్రాన్స్ఫర్ అవుతుంది. ఓకే, ఇప్పుడు సౌలు చనిపోయాడు. సౌలు ఉపపత్నులు, సౌలు ఆస్తి, సౌలు గుర్రాలు, సౌలు రథాలు ఎవరికి రావాలి? ఇష్బోషేతుకు రావాలి. ఇప్పుడు ఆ ఉపపత్ని ఎవరిది? సౌలు ఉపపత్నే, కానీ లెక్క ప్రకారం ఎవరిది? ఇష్బోషేతు ఉపపత్ని. ఆ ఇష్బోషేతు ఉపపత్నితోటి ఎవరు కూడారంట? నిజంగా అబ్నేరా తప్పు చేశాడో లేదో తెలియదు, కానీ ఇష్బోషేతు పిలిచి ఏమంటా ఉన్నాడు? నువ్వు ఇలా ఎందుకు చేశావు అంటా ఉన్నాడు. అయితే ఆ రోజుల్లో తండ్రికి సంబంధించిన దాన్ని లేదా రాజుకి సంబంధించిన దాన్ని దేనైనా లాక్కోవాలని ప్రయత్నం చేస్తే, రాజుకు సంబంధించిన దాన్ని దేనైనా లాక్కోవాలని ప్రయత్నం చేస్తే, రాజుకు సంబంధించిన గుర్రం కావచ్చు, రథం కావచ్చు, ఆస్తి కావచ్చు, భార్య కావచ్చు, ఉపపత్ని కావచ్చు, లాక్కోవడం ప్రయత్నం చేస్తే రాజుని పక్కకు తోసేసి తను ఆ స్థానంలో వచ్చినట్టు లెక్క. రాజును పక్కకు తోసి తని ఆ స్థానంలోకి రావాలనుకుంటున్నాడు అని లెక్క. ఇప్పుడు ఇష్బోషేతు పిలిచి ఏమడిగాడు? నువ్వు ఎందుకు మా తండ్రి ఉపపత్నులతో కూడావు అన్నాడు. ఎందుకు కూడావు అన్నాడు. అంటే లెక్క ప్రకారం అబ్నేరు ఏం చేస్తా ఉన్నట్టు అక్కడ? ఇష్బోషేతు ప్లేస్ని అబ్నేరు తీసుకోవాలనుకుంటున్నాడు అని అబాండం. అది నిజమో కాదో మనకు తెలియదు. అయితే ఆ రోజుల్లో తండ్రికి సంబంధించిన భార్యలు కానీ, తండ్రికి సంబంధించిన ఉపపత్నులు కానీ ఎవరినైనా సరే వేరే వ్యక్తి లాక్కోవాలని ప్రయత్నం చేసినా, వాళ్ళతో ఉండాలని ప్రయత్నం చేసినా సరే అది రాజుకు వ్యతిరేకంగా పనిచేస్తున్నట్టు. ముందుకెళ్తే మనకు అర్థమవుతుంది. దావీదును అబ్షాలోం ఏం చేస్తాడంటే, దావీదు అడవిలోకి వెళ్ళిపోయిన తర్వాత అబ్షాలోం తరిమేస్తాడు బయటికి. దావీదు అడవిలో తిరుగుతూ ఉండగా అబ్షాలోం ఏం చేస్తాడంటే, మనకి 2 సమూయేలు గ్రంథంలో కనిపిస్తుంది, అది చదవక్కర్లేదు 16వ అధ్యాయంలో. దావీదుకు సంబంధించిన ఉపపత్నులందరినీ తీసుకొని వచ్చి మేడగది మీదకి వెళ్ళి ఒక గుడారం వేసి ఇజ్రాయేలు ప్రజలందరూ చూసేలాగా వాళ్ళని కూడతాడు. వాళ్ళతోటి అక్కడ సెక్స్ చేస్తాడనమాట. ఎవరు? అబ్షాలోము. దావీదు ఉపపత్నులందరినీ తీసుకొచ్చి ఇజ్రాయేలు ప్రజలందరూ చూసేలాగా పైన ఒక టెంట్ వేసుకొని వాళ్ళందరితోటి అక్కడ ఉంటాడు. అంటే ఏంటి? మా తండ్రి సింహాసనము నాది అని చెప్పుకోవడం కోసం అనమాట. ఎలా చెప్పుకుంటున్నాడు? ఉపపత్నులను తీసుకొచ్చి కూడి చెప్తా ఉన్నాడు అనమాట. అలాంటి ప్రయత్నం ఇక్కడ జరిగింది. ఇప్పుడు ఇష్బోషేతు కోపం వచ్చేసి ఏమంటా ఉన్నాడు? నువ్వు ఇలా చేయడం ఏంటి అంటే, నువ్వు నా సింహాసనాన్ని కోరుకుంటున్నావా, నన్ను పక్కకు తీసేయాలని చూస్తున్నావా అని చెప్పి ఇష్బోషేతు కోపం వచ్చి అబ్నేర్ని పిలిచి అడిగాడు. అబ్నేర్ ఏం ఆన్సర్ ఇస్తా ఉన్నాడు చూడండి. బహుగా కోపించుకొని అతని సహోదరులకును అతని స్నేహితులకును ఈవేళ ఉపకారం చేసిన నన్ను ఈ దినమున ఒక స్త్రీని బట్టి నా మీద నేరము మోపుదువా? భయపడి ఇక ఏ మాట. ఇప్పుడు ఇష్బోషేతు అబ్నేరుని పిలిచాడు, నువ్వు ఎందుకు మా తండ్రికి సంబంధించిన ఉపపత్నితో కూడా నువ్వు అన్నాడు. అబ్నేరుకి వెంటనే కోపం వచ్చేసింది. ఏమన్నాడు? ఒక స్త్రీని బట్టి నువ్వు నన్ను ప్రశ్నిస్తావా? ఒక స్త్రీ గురించి నా మీద నువ్వు నేరం మోపుతావా? నీకు అసలు అర్హత లేదు. నిన్ను తీసుకొచ్చి నేను సింహాసనం మీద కూర్చోబెట్టాను. అర్హత ఉన్న దావీదుని నేను వెళ్ళి అక్కడ కూర్చోబెట్టాను అని చెప్పి ఇప్పుడు అబ్నేరు సెన్సస్లోకి వచ్చాడనమాట. ఇప్పుడు అబ్నేరు మైండ్లోకి వచ్చాడు. ఏమంటున్నాడు చూడండి. యెహోవా దావీదునకు ప్రమాణం చేసిన దానిని అతని పక్షమున నేను నెరవేర్చని ఎడల, అంటే యెహోవా దావీదుకి ఇజ్రాయేలు రాజుగా ఉండడానికి ప్రమాణం చేశాడన్న విషయం అబ్నేరుకు తెలిసి కూడా ఏం చేశాడు? దావీదుకు వ్యతిరేకంగా పనిచేశాడు. ఎవరిని కూర్చోబెట్టాడు అక్కడ? ఇష్బోషేతును కూర్చోబెట్టాడు. ఇప్పుడు దేవుడు దావీదుకు చేసిన ప్రమాణం ఏదైతే ఉందో అది అబ్నేరుకు గుర్తొచ్చింది. ఎందుకు గుర్తొచ్చింది? దేవుడేమన్నా మాట్లాడా అబ్నేరు తోటి? మాట్లాడలే. తన మీదకి నిందొచ్చింది కాబట్టి గుర్తొచ్చింది. ఇప్పుడు చూడండి అబ్నేరు ఏం చేస్తాడు. 12వ వచనం చూడండి. అబ్నేరు
ఉమ్, దావీదు ఉమ్. మంచిది, నేను నీతో నిబంధన చేసేదను. వెరీ గుడ్. అబ్నేరు ఎవరి వైపు తిరిగిపోయాడు ఇప్పుడు? దావీదు వైపు తిరిగిపోయాడు. అది ఏ సందర్భంలో తిరిగాడు? మంచి కోసం తిరిగాడా? లేదు, తన జీవితంలో ఏదో చెడు జరిగింది, మన ఇంటి దాకా వస్తే కానీ మనకు తెలియదు కొన్ని సమస్యలు. మన ఇంటి దాకా వస్తే కానీ కొన్ని తెలియదు సమస్యలు. ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక వ్యక్తి గురించి చెప్తా మీకు. సంగారెడ్డిలో జరిగిన విషయం. ఒక పాస్టర్ ఉన్నాడు. పాస్టర్కి సంఘంలో ఉన్న స్త్రీలందరితోటి వ్యభిచార సంబంధం. ఇద్దరు ముగ్గురు ఇలాగే చెప్తే నేను గట్టిగా మాట్లాడాను నా పాస్టర్. ఎందుకు భ్రష్టత్వానికి అప్పచెప్పబడతావు, సంఘాన్ని ఎందుకు పాడు చేస్తావు అని మాట్లాడాను. పాస్టర్ పక్కన ఒక రైట్ హ్యాండ్ రౌడీ ఒకడు ఉంటాడు. ఆడొచ్చాడు నా దగ్గరికి. ఆడొచ్చి నా మీద నువ్వు మా పాస్టర్ని అలా అంటావా ఇలా అంటావా అని బాగా అరగంట ఎగిరాడు. విడిచిపెట్టేశాను. విడిచిపెట్టేసిన తర్వాత కరోనా టైంలో ఆల్మోస్ట్ సంవత్సరం అయిపోయిన తర్వాత కరోనా టైంలో ఫోన్ చేసి ఏడుస్తున్నాడు ఆ అబ్బాయి. ఫోన్ చేసి ఏడుస్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నావు, విషయం ఏంటో చెప్పు అంటే, మీరు చెప్పింది కరెక్టే అన్న పాస్టరు, ఆ పాస్టర్ మా భార్యను కూడా పాడు చేశాడు అన్నాడు. ఎప్పుడు తెలిసి వచ్చింది? తన వరకు వస్తే కానీ. ఇప్పుడు అబ్నేరు వరకు వస్తే కానీ దావీదుకి దేవుడు చేసిన ప్రమాణం గుర్తురాలే. మనం కూడా మన దాకా వస్తే కానీ కొన్ని విషయాలు గుర్తురావు మనకి. మన దాకా వస్తే కానీ దేవుడు గుర్తురాడు మనకి. సమస్య వస్తే కానీ దేవుడు గుర్తురాడు మనకి. నిజంగా అబ్నేరు ఆ పని చేశాడో లేదో తెలియదు. ఇష్బోషేతు అబాండం వేస్తాడు. వెంటనే కోపం వచ్చింది. కోపం వచ్చి దావీదుకు చేసిన ప్రమాణం గుర్తొచ్చింది. ఇప్పుడు చూడండి, మొత్తం ప్లేట్ మార్చేశాడు. ప్లేట్ మార్చేసి దావీదుకి ఒక ఆఫర్ ఇచ్చాడనమాట. ఇజ్రాయేల్ ప్రజలందరినీ నీ వైపుకు తిప్పుతాను నేను, నీకు సమ్మతమేనా అన్నాడు. దావీదు ఏం చేయాలి? సమ్మతమే అనాలి కదా. దావీదు ఏం చేశాడు చూడండి, 13వ వచనం చూడండి. అయితే నీవు ఒక పని చేయవలను, నా దర్శనం నాకు వచ్చినప్పుడు సౌలు కుమార్తె మీకాలు నా యుద్ధకు తోడుకొని రావాలను, లేదా నీకు దర్శనము. ఆల్రెడీ 6 భార్యలు. ఎవరు గుర్తొచ్చారు దావీదు గారికి? లెక్క ప్రకారం తనే లీగల్ భార్య, మొదటి భార్య. లెక్క ప్రకారం తనే లీగల్ భార్య. సౌలు తనకి విడాకులు ఇవ్వనివ్వకుండా తీసుకెళ్ళి వేరే వ్యక్తికి పెళ్లి చేస్తాడు. దావీదుకి రాజ్యము ముందు, రాజ్యం గురించి మాట్లాడుతూ ఉంటే దావీదు దేని గురించి మాట్లాడుతూ ఉన్నాడు? నా భార్య. కానీ దావీదు ఈ మాట అనడంలో ఒక గూఢార్థం ఉంది. ఏంటి తెలుసా? సౌలుకు సంబంధించిన ఉపపత్ని కూడితేనే రాజ్యం లాక్కున్నట్టు కదా. ఇప్పుడు సౌలు కూతుర్ని దావీదు లాక్కుంటే దావీదు ఇండైరెక్ట్గా యుద్ధం ప్రకటిస్తున్నాడు ఇష్బోషేతు మీద. దావీదు ఇండైరెక్ట్గా ఇష్బోషేతు మీద యుద్ధం ప్రకటిస్తున్నాడు. మీకాలను తీసుకురా, మీకాలు నాది, నా స్వాస్థ్యము అంటా ఉన్నాడు దావీదు. ఏం చేశాడు చూడండి తర్వాత. వెరీ గుడ్. ఇప్పుడు దావీదు దూతలను పంపాడు, ఇష్బోషేతుకు కూడా మాటని చెప్పించాడు. అబ్నేరు వెళ్ళాడు తీసుకొని రావడానికి. ఆ భార్యని తీసుకొని వస్తూ ఉంటే తన వెనకాల ఎవరు పరిగెడుతున్నారంట? తన భర్త కూడా పరిగెడతా ఉన్నాడంట. పరిగెడతా ఉంటే అబ్నేరు వెనక్కి తిరిగి నువ్వు పోరా అన్నాడంట. ఒక మాటే. అంటే అబ్నేరు ఎంత స్ట్రాంగ్ పర్సన్ అయి ఉంటాడు చూడండి. అంత గొప్ప సైన్యాధికారి కాబట్టే 11 గోత్రాలను కలిపి ఇష్బోషేతును ముందు నిల్చోబెట్టగలిగాడు. అది కూడా దావీదుకు వ్యతిరేకంగా. ఒక మాట చెప్పాడంట, వెంటనే వెళ్ళిపోయాడంట అతను. అయితే వెళ్ళిపోయిన తర్వాత తీసుకొని వచ్చారు. తర్వాత ఏం జరిగింది చూడండి 17వ వచనంలో. కోరితిరి కదరా. వెరీ గుడ్. అసలు అబ్నేర్ ఎవరు దావీదుకి? ఇందాకడ వరకు
శత్రువు అయిన అబ్నేర్ ఏం చేస్తున్నాడు దావీదు కోసం? ఇప్పుడు దావీదుని ఎలా రాజు చేయాలని దావీదు కోసం పనిచేస్తూ ఉన్నాడు. దేవుడు నీకు నాకు చేస్తా ఉన్న వాగ్దానం ఏంటి తెలుసా? ఒక రోజు వచ్చినప్పుడు నీ శత్రువులు నీ కోసం పనిచేస్తారు. హల్లెలూయా. అబ్నేరు ఎలా అయితే దావీదు కోసం పనిచేశాడో, నీ మైండ్లో ఎవరైతే శత్రువు అనుకుంటానో ఆ శత్రువులందరూ నీ గురించి గొప్పగా మాట్లాడతారు తొందరలోనే. ఆ శత్రువులందరూ నిన్ను రాజుగా చేయడానికి వాళ్ళు లాబింగ్ చేస్తారు. మా రాజుకి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వండి, మా రాజుకి ఎంపీ టికెట్ ఇవ్వండి, మా రాజుని బిషప్ చేయండి అని వాళ్ళు నీ కోసం పోరాడతారు. హల్లెలూయా. ఇది నేను చెప్తున్న మాట కాదు. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనం. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనం. 16వ అధ్యాయము 7వ వచనము. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనం. తీసారా అందరూ చదవాలి. ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరముగా ఉన్నప్పుడు ఆయన వారి శత్రువులను వారికి మిత్రులు. ఒకవేళ నీ ప్రవర్తన సరిగ్గా ఉంటే, కండిషన్ ఉంది అక్కడ, నీ ప్రవర్తన సరిగ్గా ఉంటే శత్రువులు కూడా మిత్రులుగా. నీ ప్రవర్తన ఎలా ఉండాలి అంటే రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 18వ వచనం. నీ ప్రవర్తన ఎలా ఉండాలి? రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 18వ వచనం. 12:18. సఖ్యమైతే నీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా, అది నీ ప్రవర్తన ఉండాల. ఏంటి నీ ప్రవర్తన? సఖ్యమైతే సమస్త మనుషులతో దావీదు సౌలుతోటి సమాధానంగా ఉన్నాడు కాబట్టి దానికి సంబంధించిన ఫలాన్ని ఇప్పుడు అనుభవిస్తూ ఉన్నాడు. మీకు గుర్తుందో లేదో, దావీదు వెళ్ళి ఇష్బోషేతు మీద యుద్ధం చేయలే. ఇష్బోషేతే దావీదు దగ్గరకు వచ్చాడు. దావీదు వెళ్ళి నన్ను రాజుని చేయండి అని కోరుకోలే. శత్రువే వచ్చి దావీదుని, ఎందుకు? దావీదు సఖ్యమైనంత వరకు కూడా, సాధ్యమైనంత వరకు కూడా సౌలుతో సమాధానంగా ఉండడానికి ప్రయత్నం చేశాడు. మీరు చేసే సమాధానపరిచే ప్రయత్నం ఎప్పటికీ వ్యర్థము అవ్వదు. అందుకే మత్తయి సువార్తలో దేవుడు అంటారు కదా, సమాధానపరచువారు ధన్యులు, వారు ఆశీర్వదించబడుదురు. అంతేనా? వారు దేవుని. సౌలుతో ఏదైతే సమాధానపరుస్తూ వచ్చాడో దావీదు, ఇప్పుడు దావీదు జీవితంలోకి తిరిగి వస్తూ ఉంది. ఎవరి ద్వారా తిరిగి వస్తూ ఉంది? శత్రువు ద్వారా తిరిగి వస్తుంది. ఇప్పుడు దావీదు పక్షాన శత్రువు నిలబడి లాబింగ్ చేస్తూ ఉన్నాడు. ముందుకు వెళ్దాం, తర్వాత చూద్దాం. 19వ వచనం. హెబ్రోనుకు వచ్చి వెరీ గుడ్. బెన్యామీలతో సపరేట్గా ఎందుకు మాట్లాడాడు? బెన్యామీలు వారితోటి, ఇజ్రాయేలీల వారితోటి అంటా ఉన్నాడు కదా. చాలా ఈజీ ఆన్సర్ ఇది. ఎగ్జాక్ట్లీ, సౌలు గోత్రికులు కాబట్టి వాళ్ళు ఎప్పటికీ సౌలు కుటుంబానికి దగ్గరగానే ఉన్నారు. వాళ్ళు మాత్రమే కాదు, ఇంకొకళ్ళు ఉన్నారు. ఎవరు? లాస్ట్ వీక్ చెప్పాను. సౌలు కుటుంబానికి తన లాయల్టీని ప్రకటించిన వాళ్ళు ఎవరు? బెన్యామీలు మాత్రమే కాదు, యాబేషు గిలాదు వారు. వాళ్ళందరితోటి వీళ్ళు మాట్లాడాడు. ఎవరు మాట్లాడాడు? అబ్నేరు మాట్లాడి వాళ్ళందరి దగ్గర నుంచి వస్తా ఉన్న మాటను దావీదు దగ్గర తీసుకొస్తా ఉన్నాడు. చూడండి 20వ వచనం. అందు నిమిత్తమై 20 మందిని వెంట పెట్టుకొని రాగా అతని వారికి విందు చేయించాను. ఎందుకు విందు చేశాడంటారు? అబ్నేరు 20 మంది దూతలను పట్టుకొని ఒక గుడ్ న్యూస్ తోటి వచ్చాడు. రాగానే శత్రువుని చూస్తే చంపేయాలి కదా. దావీదు క్యారెక్టర్ చూడండి. చంపాలనుకోలేదు, ఒక సమాధానం వస్తుంది అనుకున్నాడు. సమాధానం రాగానే ఒక విందు చేయించాడు, ఒక మంచి విందు చేయించాడు. ఎందుకు? సమాధానపరచువారు ధన్యులు. ఇప్పుడు దావీదుకి బహుశా, అంటే ఈ వాక్యం చదివాడు అనట్లేదు కానీ దాని తాత్పర్యం తెలుసు. ఒక విందు చేస్తా ఉన్నాడు. ఎందుకు? ఈ యుద్ధం వల్ల యూదా గోత్రానికి మిగతా 11 గోత్రాలకి జరిగే యుద్ధం వల్ల ఎవరు చనిపోతారు? ఇజ్రాయేల్ ప్రజలే చనిపోతారు. ఇజ్రాయేల్ ప్రజలు అంటే ఎవరు? దేవుని పిల్లలే చనిపోతారు. ఈ గొడవ జరగడము దావీదుకి ఇష్టం లేదు.
ఈ గొడవ జరగడము దావీదుకి ఇష్టం లేదు. ఇప్పుడు ఫైనల్గా దావీదు జీవితంలోకి సమాధానం వస్తూ ఉంది. ఫైనల్గా దావీదు జీవితంలోకి సమాధానం వస్తూ ఉంది. దావీదు రాజా వాళ్ళని ఏం కోరుకోలే. దావీదు రాజా వాళ్ళని ఏం కోరుకోలే. వీళ్ళందరూ ఇప్పుడు ఇంతకుముందు గుర్తున్న హెబ్రోన్లో ఉన్నప్పుడు వెళ్ళి నేను మీ హెబ్రోన్కి రాజు అవుతాను అన్నాడు దావీదు. యూదా పెద్దలందరూ వచ్చి దావీదుని రాజు చేశారు. దేవుడు ఎప్పుడైతే రాజు చేయాలనుకుంటా ఉన్నాడో అప్పటి వరకు దావీదు చాలా క్లీన్గా వెయిట్ చేస్తూ ఉన్నాడు, చాలా నీట్గా వెయిట్ చేస్తూ ఉన్నాడు, ఎదురు చూస్తూ ఉన్నాడు. అంతేగాని ముందు వెళ్ళి నేను చేయాలనుకోవట్లేదు. అయితే ఫైనల్గా ఆ మూమెంట్ వస్తూ ఉంది. ఏ మూమెంట్? సమాధానము వచ్చే మూమెంట్ వస్తూ ఉంది. సమాధానము 2 విషయాల వల్ల చెడిపోతుందని చెప్పాను. ఏమేమి విషయాలు? మన వల్ల, ఇతరుల వల్ల. చెప్పాలి, మన వల్ల అనండి, ఇతరుల వల్ల. ఇంతకుముందు 6 భార్యలను చేసుకున్నప్పుడు దావీదు సమాధానం ఎవరి వల్ల చెడిపోయినట్టు? ఓకే, ఇప్పుడు దావీదు జీవితంలో ఒక సమాధానం వస్తుంది. ఇప్పుడు ఈ సమాధానాన్ని ఎవరు చెడగొడతారో చూద్దాం, ముందుకు వెళ్దాం. అంతటా అబ్నేరు సమాధానముగా వెళ్ళిపోయాను. ఈ మాట గుర్తుపెట్టుకోండి. ఎలా వెళ్ళిపోయాడు అది అండర్లైన్ చేసుకోండి. మళ్ళీ తర్వాత చదువుదాం. ఎలా వెళ్ళిపోయాడు అది అండర్లైన్ చేసుకోండి. తర్వాత వచనం చూద్దాం. అయితే యోవాబును వెరీ గుడ్. ఎలా వెళ్ళిపోయాడు? వెరీ గుడ్, అండర్లైన్ చేసుకోండి. ఎన్నిసార్లు కనిపిస్తూ ఉంది ఈ మాట? ఎందుకు అన్నిసార్లు రిపీట్ అయింది? అక్కడ సమాధాన పడటము అనే విషయము దేవుడికి కూడా ఇష్టమే. అక్కడ వాళ్ళు సమాధాన పడటము అనే విషయము దేవుడికి కూడా ఇష్టమే. అబ్నేర్ వచ్చాడంట, వచ్చి ఒక ఇన్ఫర్మేషన్ చెప్పాడు. చెప్పిన తర్వాత దావీదు ఒప్పుకున్నాడు. దానికి ఒప్పుకున్న తర్వాత అబ్నేరు సమాధానంగా వెళ్ళిపోయాడు. ఈ విషయం జరుగుతున్నంతసేపు కూడా యోవాబు పక్కన లేడు. ఉన్నాడా? యోవాబు ఎక్కడికి వెళ్ళాడు? 22వ వచనం చూడండి. పిమ్మత్ర దావీదు సేవకులను యోవాబును బందిపోటు నుండి. వెరీ గుడ్. యోవాబు అక్కడికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? రైడింగ్ చేయడానికి వెళ్ళాడు. సొమ్ము తీసుకొని రావడానికి, శత్రు దేశాల మీద పడి దోపుడు సొమ్మును తీసుకోవడానికి వెళ్ళాడు. ఇక్కడ ఏం జరుగుతుంది అనే విషయము యోవాబుకి తెలీదు. యోవాబు ఎవరికి సైన్యాధిపతి? దావీదుకి యోవాబుకున్న రిలేషన్ ఏంటి? ఏ కజిన్? ఎలా కజిన్? నో, దావీదు మేనలుడే కదా యోవాబు. దావీదు అక్క అబీగైల్ వాళ్ళ కొడుకే యోవాబు. ఓకే, దావీదు మేనలుడే సైన్యాధిపతి. ఓకే, ఇటు యోవాబుని పెడదాం. యోవాబు ఎవరు? సైన్యాధిపతి. ఎవరి దగ్గర సైన్యాధిపతి? ఓకే, ఇటు అబ్నేర్ని పెడదాం. అబ్నేర్ ఎవరు? సైన్యాధిపతి. ఎవరి దగ్గర సైన్యాధిపతి? సౌలు యొక్క సైన్యాధిపతి. ఇప్పుడు 2 సైన్యాధిపతుల్ని మనం చూస్తున్నాం ఇక్కడ, యోవాబు, అబ్నేరు. అది మాత్రమే కాదు, వీళ్ళిద్దరి మధ్య ఒక రిలేషన్ ఉంది. ఏంటి చెప్పండి? వీళ్ళిద్దరి మధ్య ఒక సమస్య ఉంది. ఏంటి? పోయిన వారం చెప్పుకున్నాం మనం. ఎవరు తమ్ముడిని? యోవాబు తమ్ముడిని ఎవరు చంపారు? ఎందుకు చంపాడు? తన వెంట పడతా ఉంటే యుద్ధంలో చంపాడు. ఆషాహేలు, గుర్తుందా అతని పేరు? ఆషాహేల్ని చంపాడు. ఎవరు? అబ్నేరు. ఎవరు తమ్ముడిని చంపాడు? కావాలని చంపాడా? అనుకోకుండా జరిగిందా? కావాలని నీ తమ్ముడిని చంపుతాను అని చంపాడా? యుద్ధంలో అనుకోకుండా జరిగిందా? ఇది అర్థమైంది కదా. ఇప్పుడు యోవాబు అబ్నేర్ మీద పగ పెంచుకున్నాడు. ఎప్పుడైతే యోవాబు దోపుడు సొమ్ము తీసుకొని తిరిగి వచ్చాడో అక్కడికి అబ్నేరు వచ్చాడన్న విషయం యోవాబు తెలుసుకున్నాడు. దావీదు దగ్గరికి అబ్నేరు వచ్చాడన్న విషయం తెలుసుకున్నాడు. ఇక్కడ 2 విషయాల్లో యోవాబు రగిలిపోయాడు. ఏంటి తెలుసా? నేను సైన్యాధిపతిని, నేనుండగా శత్రుదేశానికి సంబంధించిన సైన్యాధిపతి రావడం ఏంటి? పాయింట్ నెంబర్ 1. అందులోనూ మీకు ఒక విషయం చెప్పాను అబ్నేరు గురించి. చాలా స్ట్రాంగ్ పర్సన్,
చూడండి, అతని భార్య వెనకాల మికాలు వెనక అతను పరిగెత్తుకొస్తా ఉంటే ఏమన్నాడంటే అబ్నేర్, ఏయ్ నువ్వు పో అనగానే పోయాడు. చాలా స్ట్రాంగ్ పర్సన్, చాలా బలవంతుడు. ఇక్కడేమో యోవాబు కొంచెం బలహీనుడు, వయసులో చిన్నోడు, బలహీనుడు. మనకంటే బలవంతులను చూసినప్పుడు కుళ్ళు వస్తుందా మనకి? వీడు నా స్థానం తీసేసుకుంటాడేమో. అందులోనే ఏం జరిగింది, అతను సమాధానముగా వెళ్ళిపోయిన విషయం తెలిసిందంట. దావీదుకు అబ్నేర్ గొడవ ఏం జరగలేదు, వీళ్ళిద్దరి మధ్య ఏదో సమాధానం జరిగింది. చాలా మందికి నచ్చదు. ఒక ఇద్దరు కొట్టుకుంటున్నారు అనుకో, వాళ్ళిద్దరు జీవితాంతం శత్రువులుగానే ఉండాలనుకుంటాం కదా మనము. వాళ్ళిద్దరు కలిసిపోతే మనం ఓర్చుకోలేం. ఇతను కూడా అంతే, యోవాబు కూడా సమాధానంగా వెళ్ళిపోవడం ఏంటి ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటి, నా తమ్ముణ్ణి చంపినోడు ఎవరు? నా తమ్ముణ్ణి చంపాడు. 2 కారణాలు వెతుక్కున్నాడు. ఇప్పుడు చూద్దాం, ముందుకు వెళ్దాం. యోవాబు రాజుని వద్దకు వచ్చి చిత్తగించుము, నేరు కుమారుడు అబ్నేరును నీవెరుగవా, నిన్ను మోసపుచ్చి వెరీ గుడ్. యోవాబు కోపం వచ్చేసిందంట. ఇప్పుడు ఎవరి దగ్గరికి వచ్చాడు? దావీదు. నువ్వు ఎందుకు అతనితో మాట్లాడావు? అసలు ఆడ సంగతి నీకు తెలుసా? ఆడ ఎలాంటోడో నీకు తెలుసా? ఆడ ఏం చేశాడో నీకు తెలుసా? ఈరోజు నువ్వు ఒక్క గోత్రానికి పరిమితం అవ్వడానికి వాడే కారణం తెలుసా? అసలు నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావో తెలుసుకొని వెళ్ళి ఇష్బోషేత్కి ఇన్ఫర్మేషన్ చెప్తాడని నీకు తెలుసా? నిజంగా అబ్నేర్ చెప్తాడో లేదో తెలియదు యోవాబుకి, తెలియదు. కానీ ముందే అనమాట, ముందే ఊహించేసుకున్నాడు. మనం ఊహించేసుకుంటాం కదా గొడవలు, ఊహించేసుకుంటాం కదా ముందే, అట్లా ఊహించేసుకుంటున్నాడు అనమాట. దావీదును వెళ్ళి అడుగుతున్నాడు. దావీదు ఏం సమాధానం చెప్పాడు చూడండి. అతను తోడుకొని వచ్చిరి, అతను వచ్చిన సంగతి దావీదునకు తెలియకుండా. ఇది చూడండి, నన్ను చూడండి ఒకసారి అందరూ. అబ్నేరు వచ్చి సమాధానంగా వెళ్ళిపోయాడన్న సంగతి యోవాబుకు తెలిసింది. యోవాబుకు ఆ విషయం నచ్చలేదు. ఎందుకు నచ్చలేదు? 2 విషయాల్లో నచ్చలేదు. ఒకటి, అతను తినకంటే బలవంతుడు, సైన్యాధిపతి. రెండో విషయం ఏంటి, తన తమ్ముణ్ణి చంపిన. ఈ 2 విషయాలు లోపల పగతో రగిలిపోతా ఉన్నాడు. ఎవరు? యోవాబు. దావీదు దగ్గరికి వెళ్ళి అడిగాడు. దావీదు సైలెంట్గా ఉన్నాడు, ఏం ఆన్సర్ చెప్పలే. దావీదు ఏం చేశాడు? అదోని ఏమైనా చేస్తుంటే దావీదు ఏమైనా మాట్లాడా? అంటే బహుశా కుటుంబం వల్ల చాలా వీక్ అయిపోయాడేమో అనుకుంటున్నాను నేను. దావీదు కుటుంబం బ్లాక్మెయిల్ చేస్తుందేమో దావీదును. అంత గొప్ప దావీదును కూడా ఫ్యామిలీ బ్లాక్మెయిల్ చేస్తూ ఉంది. యోవాబు ఎవరు? దావీదు మేనల్లుడే. ఇప్పుడు యోవాబుని ఏమన్నా చేస్తే యోవాబు ఏం చేస్తాడు? దావీదుకు వ్యతిరేకంగా సైన్యం. ఇదంతా తనకి ఇష్టం లేదు. ఇప్పుడే కదా సమాధానం వస్తుంది, మళ్ళీ గొడవ ఎందుకు అనుకున్నాడేమో. దావీదు ఏం మాట్లాడలేదు. యోవాబు ఏం చేశాడంట, కొంతమంది దూతల్ని పంపించి అబ్నేర్ని పిలిపించాడంట. సిరా అను బావి దగ్గర నుంచి అతన్ని తోడుకొని వచ్చారు. ఈ వచ్చిన సంగతి దావీదునకు తెలియదు. దావీదుకు తెలియకుండా ఎవరిని పిలిపించాడంట? అబ్నేర్ని పిలిపించాడు. ఎవరు పిలిపించారు? ఏం చెప్పాడో మరి, దావీదు నిన్ను రమ్మంటున్నాడు అన్నాడో, ఏం స్టోరీ చెప్పాడో తెలియదు. పాపం అబ్నేరు వచ్చాడు. చూడండి 27 వచ్చాడు. అబ్నేరు తిరిగి హెబ్రోనుకు వచ్చినప్పుడు గుమ్మము నడుమ ఏకాంతముగా అతన్ని మాట్లాడవాలని యోవాబు అతన్ని పిలిచి, వెరీ గుడ్. ఇది చూడండి, ఇక్కడ ఒక 5 minutes జాగ్రత్తగా వినాలి మీరు నన్ను. ఇది చూడండి, యోవాబు అబ్నేర్ని పిలిపించాడు. వీళ్ళందరూ ఎక్కడున్నారు ఇప్పుడు? కాదు, 27వ వచనం చూడండి. ఎక్కడికి వచ్చాడు? ఇదంతా హెబ్రోన్లో జరుగుతుంది. ఎక్కడ జరుగుతుంది? హెబ్రోన్ అనండి, గట్టిగానండి. హెబ్రోన్లో ఈ సీన్ అంతా జరుగుతుంది. అబ్నేరు వచ్చాడు, దావీదు దగ్గర నుంచి వెళ్ళిపోయాడు. యోవాబు ఆ విషయం తెలుసుకున్నాడు, వెళ్ళిపోయాడని కొంతమంది దూతల్ని పంపించి అబ్నేర్ని మళ్ళీ ఎక్కడ తీసుకొచ్చాడు? వెళ్ళిపోయిన అబ్నేర్ని మళ్ళీ తిరిగి హెబ్రోనికి రప్పించాడు. హెబ్రోనికి రప్పించి నీతో మాట్లాడే పని ఉంది అని చెప్పి ఏకాంతంగా పక్కకు తీసుకెళ్ళి ఎక్కడికి తీసుకెళ్ళాడు? ఏకాంతముతో అతనితో మాట్లాడవాలని యోవాబు అతని పిలిచి తన సహోదరుడు ఆషాహేలు ప్రాణము తీసినందుకు అతనిని కడుపులో పొడవగా. ఎక్కడ గట్టిగా చెప్పాలి. గుమ్మము నడుమ అనండి, గట్టిగానండి. ఏ ప్రాంతం అది? హెబ్రోను గుమ్మం దగ్గర తీసుకెళ్ళాడంట. నన్ను చూడండి, ఇటు చూడండి. గుమ్మం గురించి ఎందుకు స్పెషల్గా చెప్తున్నాడు ఆయన?
గుమ్మం గురించి ఎందుకు మాట్లాడుతూ ఉన్నాడు? ఇటు చూడండి, నన్ను చూడండి, చాలా ఇంపార్టెంట్ విషయం ఇది. ఎక్కడున్నారు వీళ్ళంతా? హెబ్రోన్లో ఉన్నారు. హెబ్రోన్ నుంచి గుమ్మం దగ్గర తీసుకెళ్ళాడు. ముఖద్వారం, మెయిన్ గేట్ ఉంటుంది చూడండి, ఆ గుమ్మం దగ్గర తీసుకొని వెళ్ళాడు. గుమ్మం బయటికి తీసుకెళ్ళాడా, గుమ్మం లోపల తీసుకెళ్ళాడా అనే విషయం అయితే మనకు తెలియదు. చరిత్రకారులు చెప్పే విషయం ఏంటంటే గుమ్మం బయటికి తీసుకెళ్ళాడు. గుమ్మం బయటికి తీసుకెళ్ళి చంపాల్సిన అవసరం ఏముంది? గుమ్మం లోపలే చంపొచ్చు కదా. గుమ్మం బయటికి తీసుకెళ్ళి ఏకాంతంగా తీసుకెళ్ళి చంపాల్సిన అవసరం ఏముంది? గుమ్మం లోపలే చంపొచ్చు కదా అంటే నిర్గమకాండము 35వ అధ్యాయము 15వ వచనము. సంఖ్యాకాండము 35వ అధ్యాయం 15వ వచనము. సంఖ్యాకాండము 35వ అధ్యాయము 15వ వచనము. తీయాలి ఫాస్ట్గా. పొరపాటున అందరు తీసారా? చాలా ఇంపార్టెంట్ విషయం ఇది, జాగ్రత్తగా చదవండి. పొరపాటున ఒకని చంపిన ఎవడైనను వాటిలోనికి పారిపోవునట్టు ఆ 6 పురములు ఇశ్రాయేలీయులకును పరదేశులకును మీ మధ్య నివసించు వారికి ఆశ్రయమై ఉండి. ఇది చూడండి, ఇది చూడండి. పొరపాటున ఎవరైనా ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని చంపాడు అనుకుందాం. చంపితే ఆ వ్యక్తి పారిపోయి ఒక చోట ఉండడానికి ఒక ప్రాంతం ఉందంట. ఆశ్రయపురాలు అనండి, గట్టిగా అనండి. ఒక వ్యక్తి ఎవరినైనా తెలియకుండా, ఫర్ ఎగ్జాంపుల్ నేను కారులో వెళ్తూ ఎవరినైనా యాక్సిడెంట్ చేస్తే చనిపోయాడు అనుకుందాం. నేను పారిపోయి వెళ్ళి ఒక చోట ఉండడానికి ఒక ప్రాంతం ఉంది, దాన్ని ఆశ్రయపురము అన్నాడు. అది తెలియక జరిగింది లేదా యుద్ధంలో జరిగింది. ఒక వ్యక్తి పగ పెంచుకొని నేను ఒక అతన్ని చంపేశాను. ఓకే, ఆ చంపిన వ్యక్తి ఒక చుట్టాలో అన్ననో తమ్ముడో ఎవడో ఒకటి ఉంటాడు కదా, నా మీద పగ పెట్టుకుంటాడు కదా, వాడు నన్ను ఉరికిస్తాడు కదా, వదలడు కదా, నా వెంట పడతాడు. నేను ఎక్కడికి పారిపోవాలి? ఆశ్రయపురానికి పారిపోవాలి. ఏంటి ఆశ్రయపురాలు అంటే యెహోషువ గ్రంథము 20వ అధ్యాయము. యెహోషువ గ్రంథము 20వ అధ్యాయము మొదటి వచనం నుంచి చదువుదాం. యెహోషువ గ్రంథము 20వ అధ్యాయము మొదటి నుంచి చదువుదాం. మరియు యెహోవా యెహోషువకు సెలవిచ్చినదేమనగా, తెలియక ఏ పొరపాటున ఒకని చంపిన నరహంతకుడు పారిపోవుటకు నేను మోషే చేత పలికించిన ఆశ్రయపురములను మీరు ఏర్పరచుకున్న. దేవుడు అక్కడ ఆశ్రయపురాలు ఏర్పాటు చేస్తున్నాడు. ఎవరి కోసం ఏర్పాటు చేస్తున్నాడు? తెలియక ఎవరైనా చంపేస్తే అతన్ని వెంబడిస్తూ ఎవరైనా వస్తారేమో, అతను చంపడానికి వస్తారేమో, అతను ఎక్కడికి పారిపోవాలి? వెంటనే ఆశ్రయపురానికి పారిపోవాలి. ముందుకు చదువుదాం. హత్య విషయమై పరిహత్య చేయవాడు రాకపోవునట్లు అవి మీకు ఆశ్రయపురములగును. ఒకదానికి పారిపోయి ఆ పురద్వారమునొద్ద నిలిచి ఆ పురము యొక్క పెద్దలు విన్నట్టు తన సంగతి చెప్పిన తరువాత చేర్చుకొని తమ యొద్ద నివసించుటకు వానికి స్థలమే. ఇటు చూడండి నన్ను ఒకసారి. ఒక వ్యక్తి తెలియకుండా హత్య చేశాడు. ఫర్ ఎగ్జాంపుల్ నేను చేశాను అనుకుందాం. ఫ్రాన్సిస్ వాళ్ళ చుట్టాలని ఎవరినో. ఓకే, ఇప్పుడు ఫ్రాన్సిస్ కోపం వచ్చి నన్ను ఉరికిస్తున్నాడు. ఓకే, నేను బయట తిరగడానికి వీలు లేదు. నేను ఎక్కడికి పారిపోవాలి? ఆశ్రయపురానికి పారిపోయి అక్కడున్న పెద్దల్ని పిలవాలి, అక్కడున్న ప్రధాన యాజకుని పిలవాలి. పిలిచిన తర్వాత వాళ్ళు తీర్పు తీరుస్తారు, కూర్చోబెట్టి నువ్వేం తప్పు చేశావు, ఆ చంపాలనుకుంటున్న వ్యక్తి నేను ఎందుకు చంపాలనుకుంటున్నాడు అని చెప్పి ఇద్దరికి జడ్జిమెంట్ చేస్తారు. ఒకవేళ నువ్వు తెలియక చేశావు, యుద్ధంలో చేశావు అంటే గనక ఈ వ్యక్తి నిన్ను చంపడానికి వీలు లేదు, చేర్చుకొని అతనికి అక్కడే ఆశ్రయము ఇవ్వాలి, ఆశ్రయము కల్పించాలి. ఒకవేళ అతను ఆ ఆశ్రయపురము దాటేశాడు అనుకోండి, ఏం చేస్తాడు? బయట వ్యక్తి చంపేస్తాడు. ఒకవేళ ఆశ్రయపురంలోకి వచ్చేస్తాడు అనుకోండి, తను చంపొచ్చా? చంపడానికి వీలుందా? చంపడానికి వీలు లేదు. ఏమేంటి ఆశ్రయపురాలు చూడండి ఒకసారి, ముందు వచ్చిన చూడండి. ఏలే అనగా అతను తీర్పునందుటకై తర్వాత నరహంతకుడు ఏ పట్టణం నుండి పారిపోయానో గలిలయలో కెదేషును షెకెమును
హెబ్రోనను కిరియతర్బాను కిరియతర్బాను ప్రతిష్టపరిచిరి. ఏముంది ఆ లిస్ట్లో? నఫ్తాలి, ఏముంది ఆ లిస్ట్లో? ఒకసారి ఆ మ్యాప్ వేస్తావా ఒకసారి? కెదెషు, ఒకసారి ఇటు చూడండి అందరు. కెదెషు, షెకెము, కెదేషు, షెకెము, కిరియతర్బాను కిరియతర్బాను. ప్రతిష్ఠించింది. సరిగ్గా చదవాలి. కిరియతర్బాను, హెబ్రోను. కిరియతర్బాను, కిరియతర్బార్కు ఇంకో పేరేంటి? హెబ్రోను, ఎన్ని ఆశ్రయపురాలు కనిపిస్తూ ఉన్నాయి మనకి? 3 ఉన్నాయా 6 ఉన్నాయా? 3 ఉన్నాయా 6 ఉన్నాయా? ఓకే, ఇటు చూడండి ఒకసారి, కొంచెం జూమ్ చేయండి. చూడండి ఆశ్రయపురాలు మీకు చూపిస్తా ఉన్నా. కెదేషు అనండి, ఇటు చూడండి, మ్యాప్ వైపు చూడండి ఒకసారి అందరూ. కెదేషు అనండి. కెదెషు, గోలన్, రామోతు, షెకెము, బెజెరు, హెబ్రోను. 6 ఆశ్రయపురాలు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 6 ఆశ్రయపురాలు. ఇప్పుడు అబ్నేర్ని ఎక్కడికి తీసుకొచ్చాడు? ఎక్కడ హత్య చేశాడు? హెబ్రోను గుమ్మం దగ్గర తీసుకుని. లెక్క ప్రకారము యోవాబు హెబ్రోనులో అబ్నేరుని హత్య చేయడానికి వీలు లేదు. హత్య చేయడానికి వీలు లేదు. ఒకవేళ యోవాబు అబ్నేర్ని హత్య చేయాలనుకుంటే పెద్దల్ని, ప్రధాన యాజకుల్ని పిలిచి ఇతను తప్పు చేశాడు అని ప్రూవ్ చేస్తేనే చంపగలగాలి. మరి అబ్నేర్ ఏమైనా తప్పు చేశాడా? అషాహేల్ని కావాలని హత్య చేశాడా? చేయలే. పరిగెడుతున్నాడు, ఇతను పరిగెడుతున్నాడు. పొరపాటున యుద్ధంలో జరిగిన విషయం ఇది. ఇప్పుడు చూడండి యోవాబు చేసిన పని ఏంటి? ఇటు చూడండి, నన్ను చూడండి. యోవాబు ఏం చేశాడు? ఏం పని చేశాడు? ఏం చేశాడు యోవాబు? చెప్పండి. ఆశ్రయపురం దగ్గరికి తీసుకెళ్ళి లోపల చంపినా బయట చంపినా పాపం పాపమే. గుమ్మము నడుమ ఏకాంతముగా మాట్లాడవాలనని యోవాబు అతన్ని పిలిచి తన సహోదరుడు ఆషాహేలు ప్రాణము తీసినందుకై అతని కడుపులో పొడవగా అబ్నేర్ని చంపేశాడు. ఇదంతా లేకుండానే ఆశ్రయపురంలోకి వచ్చి పెద్దల దగ్గర తీర్పు తీర్చబడే అనే విషయం లేకుండానే డైరెక్ట్గా చంపిపడేశాడు. ఒకసారి ఈ మ్యాప్ని జాగ్రత్తగా చూద్దాం మనం. చూడండి, దేవుడు చాలా జాగ్రత్తగా ఇజ్రాయెల్ దేశాన్ని చుట్టూరా ఏం పెట్టాడు? ఆశ్రయపురాలు పెట్టాడు. చక్కగా ఇజ్రాయెల్ చుట్టూరు ఏం పెట్టాడు? ఆశ్రయపురాలు పెట్టాడు. ఎందుకు పెట్టాడు? అంటే హెబ్రోన్ ఒకటే పెట్టొచ్చు కదా, మిగతా ఇది ఎందుకు పెట్టాడు? ఎగ్జాక్ట్లీ, దగ్గరగా పెట్టాడు. ఏమైనా గుర్తొస్తుందా మీకు? ఏమైనా ఆలోచించండి, ఏం చెప్తున్నాడు దేవుడు మనకి దీనివల్ల? ఏం చెప్తున్నాడు దేవుడు దీనివల్ల? ఈ మ్యాప్ చూస్తే ఏమైనా గుర్తొస్తుందా మీకు? ఎందుకు ఇలా 6 ఆశ్రయపురాలు వాళ్ళకి చాలా దగ్గరగా పెట్టాడు? ఆలోచన చేయండి ఒకసారి. ఈ రోజుల్లో మనకేంటి? ఓకే మీకు ఒక క్లూ ఇస్తా. కీర్తనల గ్రంథం 91వ అధ్యాయం ఎవరికి వచ్చు? కంటతను రాదా? అది కూడా 91 కూడా రాదా? చెప్పండి. మహోన్నతుని చాటున నివసించువాడు ఆయనే. చెప్పాలి, మళ్ళీ చెప్పండి, మళ్ళీ చెప్పండి, మళ్ళీ చెప్పండి. వెరీ గుడ్. మన ఆశ్రయం ఎవరు? ఓకే, మనం పాపులుగా ఉన్నాం. ఇటు చూడండి, మనం పాపులుగా ఉన్నాం. మన ఆశ్రయం ఎవరు? మనం అక్కడికి పరిగెత్తాలి. మనకి దగ్గరగా ఉన్నాడా లేదా? చూడండి, సమీపంగా ఉన్నాడా లేదా? సందుకి చర్చ్ ఉంది. హల్లెలూయా. తప్పు చేసావా? పరిగెత్తు. ఎంతో దూరం లేదు. భారతదేశం లాంటి హిందూ దేశంలో కూడా ప్రతి సందుకి సంఘం ఉంది. హల్లెలూయా. మిషనరీస్ యొక్క కష్టార్జితము, మిషనరీస్ యొక్క కష్టఫలము. చూడండి ఎంత స్ట్రాటజికల్గా. దూరం అయిపోతుందేమో, ఇక్కడున్న వ్యక్తి హెబ్రోనికి రావాలంటే దూరం అయిపోతుందేమో అని చెప్పి దగ్గరగానే ఆశ్రయపురాన్ని పెట్టాడు ఆయన. హల్లెలూయా. అలాగే మనకి దగ్గరగానే సువార్తని అందించాడు ఆయన. మనకి దగ్గరగానే సంఘాన్ని పెట్టాడు ఆయన. ఎందుకు? నువ్వు ఆయన దగ్గరికి వెళ్తావు అని.
కానీ అబ్నేర్ చేసిన తప్పేంటి తెలుసా? యోవాబు వస్తే తిరిగి పగ తీర్చుకుంటాడన్న విషయం అబ్నేర్కి తెలీదా? తెలిసి కూడా అబ్నేరు హెబ్రోనులోనే, ఆశ్రయపురంలోనే ఉండకుండా ఎక్కడికి పరిగెత్తాడు? బయటికి వెళ్ళాడు ఏదో పని మీద. ఏమొచ్చింది అబ్నేరు జీవితంలోకి? మరణం వచ్చింది. మనకి తెలుసు దేవాతి దేవుని దగ్గరికి వెళితేనే మనకి సమాధానము వస్తుంది, ఆశ్రయము అని తెలుసు. కానీ మనం ఎక్కడికి పరిగెడతాం? ఆయన దగ్గర నుంచి దూరంగా పరిగెడతాం. ఎవరి చేతికి అప్పచెప్పబడతామో? శత్రువు చేతికి ఇద్దరిది తప్పే. ఇక్కడ ఇద్దరిది తప్పే. యోవాబుది తప్పే, అబ్నేరుది కూడా తప్పే. ఎందుకు? ఆశ్రయపురం నుంచి దూరంగా పరిగెత్తేశాడు. తీసుకొచ్చి అదే గుమ్మం దగ్గర యోవాబు అబ్నేరుని చంపాడంట. మనం కూడా పరిగెడతా ఉంటాం కదా, మనకు నచ్చినట్టు అక్కడికి ఇక్కడికి. కొంతమంది గురించి మనం మాట్లాడుతూ ఉంటాం కదా, సంఘానికి కూడా రారు ఆదివారం అని. ఎందుకు? దేవుడికి దూరంగా పరిగెత్తారు. ప్రభు మా జీవితంలో ఎందుకయ్యా శ్రమలు వస్తున్నాయి అని ప్రభువును ప్రశ్నిస్తావు. కానీ నువ్వు ఆశ్రయపురానికి దగ్గరకు ఉన్నావా లేదా, దేవుని యొద్దకు వెళ్ళావా లేదా ప్రశ్నించుకున్నావా? చూడండి, ఆశ్రయపురానికి దగ్గరగా పెట్టేశాడు దేవుడు మనకి. ఈరోజు సంఘాన్ని దేవుడు కూడా మనకి దగ్గరగా ఉన్నాడు, మనల్లోనే ఉన్నాడు. నువ్వు పారిపోయి ఆయన మీద నిందేస్తావేంటి? నువ్వు దూరంగా జరిగిపోయి నీకు ఆశీర్వాదాలు రావట్లేదంటావేంటి? దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏం చేశాడంట? యోవాబు చంపేశాడంట. దావీదు ఏమనుకున్నాడు పాపం? ఏమనుకున్నాడు దావీదు? సమాధానం వస్తుంది అనుకున్నాడు. ఏం చేశాడు యోవాబు? ఒకడు ఉంటాడు ఖచ్చితంగా పక్కన. ప్రతి ఇంట్లో ఒకడు ఉంటాడు ఖచ్చితంగా. సమాధానాన్ని చెరిపాడు. చివరి జీవితం, నా జీవితం చివరి అంకం ఇది, చాలా ప్రశాంతంగా రిటైర్ అయిపోయి సాఫీగా ఉందాం అనుకుంటే ఇంట్లో ఒకడు ఉంటాడు, సమాధానం చెరగొడతాడు. చేశాడంట యోవాబు, హత్య చేసి పడేశాడంట అబ్నేర్ని. ఎందుకు హత్య చేశాడు? ఆషాహేల్ని చంపినందుకు. నిజంగా చంపాడా? చంపలేదు. యుద్ధంలో జరిగిన విషయం అది. చూడండి, ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 18వ వచనం. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 18వ వచనం. ప్రసంగి 9:18. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము. యుద్ధాయుధముల కంటే జ్ఞానము శ్రేష్టము, ఒక పాపాత్ముడు అనేకమైన మంచి పనులను ఏమంటాడు తెలుసా? నీ దగ్గర యుద్ధముకు సంబంధించిన ఆయుధం ఉండడము కంటే జ్ఞానము ఉండడము శ్రేష్టం. ఎందుకు? జ్ఞానం ఏం చేస్తాడు? జ్ఞానం లేనివాడు ఏం చేస్తాడు? ఒక పాపాత్ముడు ఏం చేస్తాడంట? అనేకమైన మంచి పనులను. ఎవడు ఇక్కడ పాపాత్ముడు? ఇక్కడ పాపాత్ముడు ఎవడు? యోవాబు. ఏం మంచి పని చెడగొట్టాడు? చెడగొట్టాడు. మనం చేసుకునే పనుల వల్ల సమాధానం చెడిపోతుంది, ఇతరులు చేసే పనుల వల్ల కూడా. బహుశా దావీదు అనుకుంటా ఉన్నాడేమో, రాజు కాబోతా ఉన్నాను, స్థిరపడుతుంది, ఇజ్రాయెల్ దేశం చక్కగా ఉంటుంది, ఇక దేవుని పిల్లలు చనిపోవడానికి వీల్లేదు, దేవుని పిల్లలు శ్రమపడడానికి వీల్లేదు అనుకుంటా ఉన్నాడు. ఒకడు వచ్చాడు యోవాబు రూపంలో, సమాధానం చెడగొట్టేశాడు. సరే, యోవాబు అబ్నేరుని చంపుతుంటే దావీదు ఏం చేస్తున్నాడు? దావీదుకు తెలియదు కదా. తర్వాత వచనం చూద్దాం, చూడండి. ఆ తర్వాత వినపడినప్పుడు అతను అనుకునేది ఏమనగా, తీయుట విషయంలో ఎప్పటికీ నిరపరాధులమే, మోపబడనుగాక. అలాగున యోవాబును అతని సహోదరుడైన అభిషేయును అబ్నేరు గిబియోను యుద్ధమందు
తమ సహోదరుడైన ఆషాహేలును చంపిన దాన్ని బట్టి అతన్ని చంపిరి. దావీదుకి ఈ విషయం తెలిసింది. ఇది చూడండి, దావీదుకి ఈ విషయం తెలిసింది. ఏం చేశాడు దావీదు? ఏం చేశాడు దావీదు? శపిస్తున్నాడంట. ఎవరిని? యోవాబు కుటుంబం మీదకి శాపాన్ని తీసుకొస్తా ఉన్నాడు. యోవాబు కుటుంబం మీదకి శాపాన్ని శపిస్తూ ఉన్నాడు. లెక్క ప్రకారం దావీదు ఏం చేయాలి? లెక్క ప్రకారం దావీదు ఏం చేయాలి? యోవాబు చేసిన తప్పుకి దావీదు ఏం చేయాలి? యోవాబుని చంపాలి. చేశాడా? చేశాడా? చేయలేదు. దావీదు చేసిన ఇంకో మిస్టేక్ ఏంటి తెలుసా? అంతమంది భార్యలను చేసుకోవడం మాత్రమే కాదు, యోవాబు అబ్నేరుని చంపాడని తెలిసినా కూడా యోవాబుని ఏం చేయకుండా దావీదు విడిచిపెట్టాడు. ఈ యోవాబుని విడిచిపెట్టడం వల్ల ఈ యోవాబు అబ్నేరును మాత్రమే చంపడమే కాదు, ముందుకెళ్ళిన తర్వాత ఇంకొక సైన్యాధికారిని చంపుతాడు. ఇదే యోవాబు ముందుకెళ్ళిన తర్వాత దావీదుకు సంబంధించిన సైన్యాధికారిని చంపుతాడు. ఎందుకు చంపాడు? ఆ ఛాన్స్ ఎవరు ఇచ్చారు యోవాబుకి? దావీదే ఇచ్చాడు. ఎందుకు? అసలు నొప్పించకుండా ఉన్నాడంట. కొడుకుల్ని ఏమనలేదు, సైన్యాధికారిని కూడా ఏమనలేదు. కానీ ఇక్కడ ఒక విషయం జరుగుతుంది. ఏంటి తెలుసా? దావీదు చనిపోయేటప్పుడు సొలొమోనుకు ఒక మాట చెప్తాడు. ఏమంటాడంటే, యోవాబును మాత్రం విడిచిపెట్టొద్దు అంటాడు. దావీదు చనిపోయేటప్పుడు సొలొమోనుకు ఒక మాట చెప్తాడు, యోవాబును మాత్రం నువ్వు ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టొద్దు అంటాడు. సొలొమోను ఏం చేస్తాడు చూడండి. మొదటి రాజుల గ్రంథం 2వ అధ్యాయం 28వ వచనము. మొదటి రాజుల గ్రంథము 2వ అధ్యాయము 28వ వచనము. ఒక ఫోటో డిస్ప్లే చేయాల్సి ఉంటుంది. ఆ లాస్ట్ ఫోటో డిస్ప్లే చేసేయండి. మొదటి రాజుల గ్రంథము 2వ అధ్యాయం 28వ వచనము. 2:28. యోవాబు అబ్షాలోము పక్షము అవలంబింపక అదోనియా పక్షము అవలంబించి ఉండెను. కనుక ఈ వర్తమానమును అతను పారిపోయి యెహోవా గుడారమునకు వచ్చి బలిపీఠము కొమ్ములను పట్టుకునేను. యోవాబు పారిపోయి రాజుకు సొలొమోనుకు విడిపడగా సొలొమోను నీవు వెళ్ళి వాని మీద పడమని ఆజ్ఞ ఇచ్చినందున బెనాయా యెహోవా గుడారమునకు వచ్చి చెప్పాను. అది కాదు. చేశాను. నీతో చెప్పినట్లుగా చేయము. అతడు దారపోసిన నిరపరాధుల రక్తము అబ్నేరును అమాషాయును ఇద్దరిని చంపాడంట యోవాబు. ఎవరెవరిని? దావీదు తెలియకుండా ఇద్దరిని చంపాడంట. ఎవరెవరిని చంపాడు? అబ్నేరును అమాషాయను చంపాడంట. ఇది చూడండి. యోవాబుని చంపాలని సొలొమోన్ డిసైడ్ అయ్యాడు. ఎందుకు? దావీదు చెప్పాడు, నువ్వు ఖచ్చితంగా చూడాలి, ఇతని విషయము నీకు ఇబ్బంది అవుతుంది. ఎందుకు? దావీదు అనుభవించాడు తన జీవితంలో. ఎందుకు అనుభవించాడు? దావీదు ఏం అనలేదు, యోవాబుని చంపకుండా విడిచిపెట్టాడు. ఇద్దరిని చంపాడు. దావీదుకి చాలా ఇంపార్టెంట్ అయిన వ్యక్తుల్ని ఇద్దరిని చంపాడు యోవాబు. ఇప్పుడు యోవాబుకి ఆ విషయం తెలిసిపోయింది, సొలొమోన్ చంపడానికి వస్తా అన్నాడు. అది యోవాబు ఏం చేశాడు తెలుసా? బలిపీఠం దగ్గరికి వెళ్ళిపోయి, గుడారం ఉంటుంది కదా, గుడారం దగ్గరికి వెళ్ళిపోయి బలిపీఠం దగ్గరికి వెళ్ళిపోయి బలిపీఠం కొమ్ము పట్టేసుకొని అక్కడే ఉండిపోయాడు. ఎందుకు దాని కొమ్ము పట్టుకున్నాడు అంటారు? 4 కొమ్ములు ఉన్నాయా? ఎందుకు దాని కొమ్ము పట్టుకున్నాడు అంటారు? ఎందుకు దాని కొమ్ము పట్టుకున్నాడు అంటారు?
ఎగ్జాక్ట్లీ, బలిపీఠము దగ్గర నన్ను ఎవరు చంపరు అనే నమ్మకం అతంది. బలిపీఠం దగ్గరికి వెళ్ళిపోయి బలిపీఠం దగ్గర ఉంటే బలిపీఠం దగ్గర ఎవరిని దహన బలి ఇస్తారు? జనరల్గా జంతువుల్ని పాప పరిహారదం బలం దహన బలు ఇస్తారు. ఆ దహన బలిపీఠం దగ్గరికి వెళ్ళి నేను నా కొమ్మును పట్టేసుకుంటాను, నన్ను ఇక్కడ టచ్ చేయడానికి ఎవరు రారు అని చెప్పేసి మనసులో ఆలోచించుకున్నాడు. అది పరిశుద్ధమైన స్థలం కాదు కదా, మనిషి రక్తం చిందించబడకూడదు కదా, ఆలోచించుకున్నాడు అది. కానీ యోవాబుకు తెలియని విషయం ఒకటి ఉంది. ఏంటయ్యా అంటే నిర్గమకాండము 21వ అధ్యాయం 14వ వచనము. నిర్గమకాండము 21వ అధ్యాయము 14వ వచనము. 21:14. వెళ్ళి బలిపీఠానికి కొమ్మును పట్టుకున్నాడంట. కానీ యోవాబుకు తెలియని విషయం ఒకటి ఉంది. అయితే ఒకడు తన పొరుగువాని మీద దౌర్జన్యముగా వచ్చి కపటముగా చంపలేచిన ఎడల వాడు నా బలిపీఠమును ఆశ్రయించినను వాడిని లాగివేసి చంపాలి. ఏమన్నా గుర్తొస్తుందా మీకు? బలిపీఠాన్ని ఆశ్రయం చేసుకుందాం అని చెప్పి యోవాబు వెళ్ళి కొమ్మును పట్టుకున్నాడు, లాగి చంపమని వాక్యం చెప్తాను, అలాగే చచ్చిపోయాడు. ఏమైనా గుర్తొస్తుందా? ఏం గుర్తురాట్లేదు, ఇందాక చెప్పుకున్నాం మనం అది. ఈ సీన్ ఆలోచించండి ఒకసారి. ఆశ్రయము అనుకొని బలిపీఠం దగ్గరికి వెళ్ళి కొమ్మును పట్టుకున్నాడు, నన్ను ఇక్కడైతే ఎవరు చంపరు కదా అని. కానీ బయటికి లాక్కొచ్చి చంపారు. అంటే ఏమైనా గుర్తొస్తుందా? ఎగ్జాక్ట్లీ, యోవాబు కూడా అబ్నేర్ని అలాగే చంపాడు. అదే మరణము యోవాబుకు కూడా వచ్చింది. హల్లెలూయా. దేవుడి కార్యాలు ఎంత ఉన్నతంగా ఉంటాయి చూడండి. అబ్నేర్ని తీసుకెళ్ళి గుమ్మం దగ్గర తీసుకెళ్ళి హత్య చేశాడు. యోవాబుకి ఏ మరణం వచ్చింది? చాలామంది చెప్తా ఉంటారు, భక్త్ సింగ్ అయ్య గారు నిజంగా చనిపోలేదు, ఆయన స్లో పాయిజన్ ఇంజెక్షన్లు ఎక్కించారంట డబ్బు కోసం. పక్కన ఉన్న వాళ్ళు స్లో పాయిజన్స్, అప్పట్లో మీడియా ఇవేమి ఉండేవి కాదు కదా, స్లో పాయిజన్ ఇంజెక్షన్లు ఎక్కించారంట. ఎంతమంది అయితే ఆ సంఘ పెద్దలు స్లో పాయిజన్ ఇంజెక్షన్ ఎక్కించారో అందరూ పురుగులు బట్టి చచ్చిపోయారు. అక్రమం చేస్తూ ఉన్నావా, నీకే తిరిగి వస్తుంది. నేను అక్రమం చేసి నేను తప్పించుకుంటాను అనుకుంటున్నావా, నీకే తిరిగి వస్తుంది. చూడండి, అబ్నేర్ని ఆశ్రయపురంలోంచి బయటకు తీసుకొని వెళ్ళి ఎలాగైతే చంపాడో అదే చావు యోవాబు జీవితంలోకి వచ్చింది. ఏమనుకున్నాడు? నేను వెళ్ళి కొమ్మును పట్టుకుంటాను, నన్ను ఇక్కడ ఎవరు చంపరు కదా అనుకున్నాడు. కానీ దేవుని వాక్యం ఏం చెప్తా ఉంది? వాడిని బయటికి ఈడ్చి లాగి చంపమంటా ఉంది. ఎన్ని స్కెచ్లు వేస్తాం కదా మనం చేయాల్సిందంతా చేసి, జరుగుతూ ఉంది ఇక్కడ. జాగ్రత్తగా ఉండాలి. అందుకే భక్తి జీవితం అంటే ఆషామాషి కాదు, జాగ్రత్తగా ఉండాలి. యోవాబు విషయంలో చూసి మనం నేర్చుకోవాలి. ముందుకు వెళ్దాం, ఫినిష్ చేసేద్దాం. చూడండి, దావీదు బట్టలు చింపుకొని గోనెపట్ట కట్టుకొని ముందు నడుచుచు యోవాబునకును ఆజ్ఞ ఇచ్చెను. పాతిపెట్టగా ఎలుగెత్తి ఏడ్చాను. దావీదు అంటే అబ్నేరు కోసం ఏడుస్తున్నాడు అంట. అబ్నేర్ ఎవరు? దావీదు. ఇంతకాలం దావీదుని ఎలా నాశనం చేయాలని చూశాడు అబ్నేర్. తర్వాత దావీదు జీవితంలోకి అబ్నేర్ ద్వారా ఒక మనశ్శాంతి, ఒక సమాధానము రాబోతా ఉంది. ఆ సమాధానాన్ని ఎవరు పాడు చేశారు? యోవాబు పాడు చేశారు. దేవుని ప్రజలకు మళ్ళీ శ్రమ రాబోతా ఉంది కదా, దీనివల్ల అంతర్యుద్ధం జరిగిపోతా ఉంది వల్ల దావీదు ఏడుస్తూ ఉన్నాడు. అబ్నేరు కోసం దావీదు ఏడుస్తూ ఉన్నాడంట. గోనెపట్టా కట్టుకొని. చూడండి, ఇక్కడ అబ్నేరు కోసం కూడా ఒక విలాపం రాశాడంట. మీకు గుర్తుందా? సౌలు గురించి ఒక విలాపం రాశాడు 1వ అధ్యాయంలో. అలా ఒక చిన్న విలాపం రాశాడు, చదవండి అది. మరియు రాజు అబ్నేరును గూర్చి ఒకటి కట్టెను. ఎట్లనగా అబ్నేరు నీచుడు ఒకటి చచ్చినట్లుగా అబ్నేరు గురించి గుర్తు చేసుకుంటూ దావీదు అంటా ఉన్నాడు. ఎవరో నీచుడు చనిపోయినట్టుగా అక్కడ నువ్వు చనిపోవడం కరెక్టేనా అబ్నేరు? తర్వాత నీ చేతిలో కట్లు లేకుండగాను
ఉమ్, దోషకారి ఎదుట ఉమ్, ఒకడు పడునట్లు ఉమ్. నీవు పడితివే. చూడండి, నీ చేతికి అసలు సంకెళ్ళు వేయలేదు, నీ కాళ్ళు కట్లు కట్టలేదు, నిన్ను తీసుకెళ్ళి ప్రధాన యాజకుడు ముందు నిలబెట్టి తీర్పు తీర్చలేదు, నువ్వు ఎలా చనిపోయావు అబ్నేరు అని చెప్పేసి, అంటే నీకు జరగాల్సిన జడ్జిమెంట్ నీకు జరగాల్సిన రీతిలో జరగకుండానే చచ్చిపోయావు కదా అని చెప్పి విలాపం రాస్తా ఉన్నాడు దావీదు. తర్వాత వచనం చదువుదాం. రాజు ఇలాగున కీర్తన ఎత్తి పాడగా జనులందరూ మరి ఎక్కువగా జనులందరూ విని మరి ఎక్కువగా. ఎందుకు జనులు ఏడ్చారనుకుంటా ఉన్నారు? రాజు ఏడ్చాడు కాబట్టి ఏడ్చారా? లేదు. దావీదు యొక్క ఆ హెబ్రోన్లో ఉన్న 7 సంవత్సరాల్లో దావీదు అందరిని ఇన్ఫ్లుయెన్స్ చేశాడు. ఎంతగా ఇన్ఫ్లుయెన్స్ చేశాడంటే దావీదు ఏడుపు జనుల ఏడుపు అయిపోయింది, దావీదు సంతోషము జనులకు సంతోషం అయిపోయింది. నిజంగా అబ్నేరుతో వాళ్ళకి ఇచ్చిపుచ్చుకునేవి ఏమీ లేవు. అబ్నేరు ఎవరో వాళ్ళకి సంబంధమే లేదు. కానీ దావీదు ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇస్తా ఉన్నాడు అనే విషయాన్ని గమనించారు జనులు. ఏడుస్తున్నారంట. తర్వాత ఇంకా వెలుగున్నప్పుడు జనులు దావీదు వద్దకు వచ్చి భోజనము చేయమని అతడు బతిమాలుకొనగా, బ్రతిమాలకొనగా దావీదు ప్రమాణము చేసి సూర్యుడు అస్తమించక మునుపు ఆహారం ఏమైనాను నేను రుచి చూసిన ఎడల దేవుడు నాకు గొప్ప అపాయం. దేవుడు నాకు గొప్పగా అపాయము కలుగజేయునుగాక నేను. జనులందరూ ఆ సంగతి గ్రహించినప్పుడు సంతోషించిరి. మ్మ్. రాజు చేయనదంతయు జనులందరి దృష్టికి అనుకూలమైనట్లు అనుకూలమైనట్లు అది వారి దృష్టికి అది వారి దృష్టికి అనుకూలమాయను. నేరు కుమారుడైన అబ్నేరును మ్మ్. చంపుట రాజు ప్రేరేపణ వలనైనది కాదని మ్మ్. ఆ దినమున జనులందరికిని మ్మ్. ఇశ్రాయేలు వారందరికీ తెలియబడెను. ఇశ్రాయేలు వారందరికీ తెలియబడెను. పిమ్మట రాజు మ్మ్. తన సేవకులను పిలిచి వారితో ఇలాగున సెలవిచ్చెను. మ్మ్. నేటి దినమున మ్మ్. బలమైనవాడు మ్మ్. ఇశ్రాయేలు వారిలో ప్రధానుడనియు మ్మ్. పెద్దలలో ఒకడనియు మ్మ్. మీకు తెలిసి ఉన్నది. మీకు తెలిసి ఉన్నది. పట్టాభిషేకము నొందిన వాడనైనను మ్మ్. నేను బలహీనుడైతిని. మ్మ్. సిరియా కుమారుడైన ఈ మనుష్యులు మ్మ్. నాకంటే బలము గలవారు. మ్మ్. అతడు జరిగించిన దుష్క్రియను బట్టి అతడు జరిగించిన దుష్క్రియను బట్టి కీడు చేసిన వానికి ప్రతికీడు చేయును. యెహోవా కీడు చేసిన వారికి ప్రతి కీడు చేయునుగాక. దావీదు చాలా విలపిస్తూ ఉన్నాడు అబ్నేరు విషయంలో. అబ్నేరు శత్రువై ఉండొచ్చు, కానీ ఇజ్రాయెల్ ప్రజలకు సమాధానం వస్తుంది కాబట్టి అబ్నేర్ను కూడా దావీదు యాక్సెప్ట్ చేశాడు ఒక మంచి మనసుతో. ఆ సమాధానం వస్తుంది కదా అనుకుంటే ఈలోపు యోవాబు ఏం చేశాడు? అతిక్రమము చేత అబ్నేర్ని చంపాడు. దాన్ని చూసి విలపిస్తూ ఉన్న దావీదు శత్రువు కోసం కూడా విలపిస్తూ ఒక మంచి పని చేస్తాడు. దావీదు ఏంటా మంచి పని అంటే, మొదటి దినవృత్తాంతములు 27వ అధ్యాయం 20వ వచనము. మొదటి దినవృత్తాంతములు 27వ అధ్యాయము 20వ వచనము. దావీదు అక్కడ ఒక మంచి పని చేస్తాడు అబ్నేరు విషయంలో. చూడండి 27, 20. అజజ్యాహు కుమారుడైన హోషేయ ఎఫ్రాయిము ఒకసారి ఇటు చూడండి. చదవకముందు దావీదు ఏం చేస్తాడంటే 12 గోత్రాలకి 12 మంది గవర్నర్స్ని ఏర్పాటు చేస్తాడు. 12 గోత్రాలకి 12 మంది అంటే చిన్న రాజులుగా, సామంత రాజులుగా లేదా సైన్యాధిపతులుగా ఏర్పాటు చేస్తాడు. ఆ 12 మంది లిస్టులో ఎవరుంటారు చూడండి ఒకసారి. 20వ వచనము. ఆ పేర్లు చదవడానికి కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటాయి, పర్లేదు చదవండి. అజజ్యా కుమారుడకు ఉండెను. యోవేలు అధిపతిగా ఉండెను. అర్ధగోత్రం వారికి ఉండెను. బెన్యామీనీయులకు అబ్నేరు కుమారుడైన ఎవరు కుమారుడు? అబ్నేరు కుమారుడికి ఏమి ఇచ్చాడు దావీదు? వాళ్ళ కుటుంబం మీదకి దావీదు ఒక గిఫ్ట్ ఇచ్చాడు. అంటే అబ్నేరు ప్రయత్నం చేశాడు కదా సమాధానం కోసం, అంతేనా? బెన్యామీల మీదకు అబ్నేరు కుమారుడైన బెన్యామీలకి ఎందుకు ఇచ్చి ఉంటాడు? సౌలు కుటుంబం, సౌలు గోత్రం, వాళ్ళు కూడా అదే గోత్రం వాళ్ళు కదా. ఆ గోత్రానికి అధిపతిగా ఎవరిని చేశాడు? అబ్నేరు కుమారుణ్ణి దావీదు చేశాడు. బహుశా అంతగా బాధపడ్డాడేమో దావీదు, ఏదో ఒక మంచి చేయాలి వాళ్ళ కుటుంబానికి. అనవసరంగా యోవాబు వల్ల చనిపోయాడు అనుకుంటా ఉన్నాడు. అనవసరంగా యోవాబు వల్ల చనిపోయాడు అనుకుంటా ఉన్నాడు. వాళ్ళ కుటుంబానికి ఒక మంచి చేశాడు. అయితే చివరి ప్రశ్న ఏంటి అంటే, సమస్య వచ్చినప్పుడు ఎక్కడికి పరిగెడుతున్నావు? సమస్య వచ్చినప్పుడు ఆశ్రయపురానికి పరిగెడతా ఉన్నావా? ఆశ్రయపురానికి దూరంగా పరిగెడతా ఉన్నావా?
ఒకవేళ ఆశ్రయపురానికి నువ్వు పరిగెడతా ఉంటే కనుక నీ సమస్యకి పరిష్కారం అక్కడ ఉంది. హల్లెలూయా. అటు కాకుండా నువ్వు దూరానికి పరిగెడతా ఉన్నావా, నువ్వు శత్రువు చేతికి, సాతాను చేతికి అప్పజెప్పబడతావు. ఎలాగైతే అబ్నేరు యోవాబు చేతికి అప్పచెప్పబడ్డాడో అలాగ నువ్వు అప్పచెప్పబడి మరణం నీ దగ్గరకు వస్తుంది. ఒకవేళ నువ్వు అతిక్రమం చేసావా, యోవాబు జీవితం గుర్తుందా? ఎక్కడ పరిగెత్తాడు యోవాబు? దహన బలిపీఠం దగ్గరికి వెళ్ళి ఏం పట్టుకున్నాడు? కొమ్ము పట్టుకున్నాడు. వదిలాడా దేవుడు? సొలొమోను వదిలాడా? వదలలే. ఎందుకు? ఇద్దరిని చంపాడంట యోవాబు. ఎంతమందిని చంపాడు? దావీదు తెలియకుండా ఇద్దరు తనకంటే నీతిమంతులను చంపాడంట. ఎలాంటి మరణం అయితే నువ్వు ఇతరుల జీవితంలో లెక్కించావో అదే మరణం నీ జీవితంలోకి వచ్చింది. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ వాక్యాన్ని దేవుడు దీవించునుగాక. ఆమేన్. విక్టర్ బాబు గారు వచ్చి ఫైనల్ ప్రేయర్ చేస్తే ఆశీర్వాదం ముగిస్తాం.